వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. 263వ డివిజన్ తెల్లాపూర్ గతంలో పంచాయతీగా ఉన్న సమయంలో 5 సంవత్సరాలు అనంతరం మున్సిపల్ చైర్మన్ గా మరో 5 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజాసేవ చేసినట్లు మంత్రి హరీష్ రావు సహకారంతో తెల్లాపూర్ను రాష్ట్ర రాజధాని మణిహార పట్టణంగా తీర్చిదిద్దామని బీఆర్ఎస్ పటాన్చెరు నియోజకవర్గ నాయకుడు మల్లేపల్లి సోమిరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ నాయకులు నిర్వహించిన ప్రెస్ మీట్ లో చేసిన ఆరోపణలకు ధీటుగా స్పందించిన ఆయన తెల్లాపూర్ అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలు నేటికి కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తున్నాయన్నారు. పంచాయతీ స్థాయి నుంచి మున్సిపాలిటీ స్థాయి వరకు మౌలిక వస్తువుల కల్పనలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. ప్రధానంగా రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా, విద్యుత్ సదుపాయాలు, పారిశుద్ధ్య నిర్వహణ వంటి కీలక రంగాల్లో గణనీయమైన అభివృద్ధి జరిగిందని తెలిపారు. పట్టణ విస్తరణకు అనుగుణంగా మౌలిక వస్తువుల ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడమే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. తెల్లాపూర్ను రాష్ట్ర రాజధానికి అనుసంధానమైన ప్రాధాన్య పట్టణంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం పనిచేసిందని, ప్రజల నమ్మకం, ఆశీర్వాదాలతోనే వరుసగా 2 దశాబ్దాల పాటు సేవ చేసే అవకాశం లభించిందన్నారు. అభివృద్ధిని పక్కన పెట్టి రాజకీయ లాభాల కోసం చేసే విమర్శలకు ప్రజలే తగిన సమాధానం ఇస్తారని మల్లేపల్లి సోమిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెల్లాపురం వెలువల ఒక అనుబంధ సంస్థలుగా మనకు ఒకరికొకరికి ప్రేమ అభిమానాలతో కలిసి ఉన్నాం కాబట్టి విడిపోతే కొంచెం బాధ అవుతుందని అందరం కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో 3 కలిసి తెల్లపురంలో ఉండాలనే ఉద్దేశంతో మీటింగ్ పెట్టడం జరిగింది. దానికి కరెక్ట్ సమాధానం చెప్పకుండా మరి వ్యక్తిగతంగా సోమన్నను వ్యక్తిగతంగా ఆయనను అవమానకరంగా మాట్లాడారు కాబట్టి దానికోసం ఇన్ని రోజులు మేము సిపి రెడ్డి కూడా ఇవ్వదు కానీ ఏమనలేదు. వ్యక్తిగతంగా మీరు మాట్లాడారు కాబట్టి మేము కూడా కొన్ని మాట్లాడాల్సి వస్తుంది. వెనకనే సోమరెడ్డి చాలా హుషారైనాడు. ఇట్లా మళ్ళీ చూస్తాలకు వెనక మనుషులను వెనకలే మాయం చేస్తాడు అని అనడం జరిగింది. అయితే నా వ్యక్తిగతంగా నేను చెప్తున్నా, నిన్ను లీడర్ కావాలంటే నీ వెనక సాగర్ కానీ నేను శ్రీకాంత్ ఇంకా చాలా మంది రాత్రి బావులు కష్టపడ్డాం. నువ్వు మండల అధ్యక్షుని కాంగ్రెస్ పార్టీ, నేను కాంగ్రెస్ పార్టీ విలేజ్ అధ్యక్షుడిని. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, మనం పార్టీ మారవద్దు అని నేను సాగరు ససేమీరారు ఒక 2 గంటలు కొట్లాడుతున్నాం. అంత లోపల శ్రీకాంత్ తమ్ముడు వచ్చి ఏమైందన్నా ఎందుకు కొట్లాడుతున్నారు అంటే, చూడరా కాంగ్రెస్ పార్టీలో నుంచి పోదామంటుడు, టీఆర్ఎస్ పార్టీలో అట్లెట్లు పోతాం అది అని మేమంటే, సరే పడ్డ ఆయనను మనం లీడర్ వేయాల్సుకున్నాం, ఆయన ఎక్కడంటే అక్కడ పోదాం ఆయన బడి సరే అని ఒక్క మాట అన్నందుకు 2 గంటలు కొట్లాడింది. మేము వదిలేసి తమ్ముని మాట గౌరవించి సరే నీ ఏమడుస్తున్నాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి రాజీనామా చేసి బాధతోని టీఆర్ఎస్ పార్టీలో పోవడం జరిగింది. పోయిన తర్వాత నీకు సోమన్న టికెట్ ఇచ్చిండు, కష్టపడ్డాము, గెలిచిన తర్వాత రోజు రోజుకు నీ గుణం మారుతుంది, స్వరం మారుతుంది, నీ పోగడ మారుతుంది. మేము గమనిస్తూనే ఉన్నాం. గమనించి ఇట్లా కాదన్న పద్ధతి కాదు, మనం నిన్ను నమ్మి ఒక పార్టీలో గెలుచుకొని ఆయన పార్టీలో ఉన్నోళ్ళను నా తమ్ముడు దయాకరుడిని కాదని, నా తమ్ముడికి నాకు కూడా ఆ విషయంలో మనస్పర్ధలు వచ్చినాయి. అయినా కానీ నీ కోసం లేవటం, నమ్మిన వాళ్ళ కోసం అట్లా చేస్తాం. నీ మీద ఈగ వాళ్ళని వేయలేం. నీ కోసము దంపటి మంది ఉండే ఏమన్నప్పుడు ఈ రోజు ఏమన్నా పిడికల మంది లేరు. ఎందుకు లేరు? నా విషయంలో నా దేవుడు సిపి దేవుడు అని నాకు ఒక అవకాశం వచ్చిందన్న, నువ్వు ఒక ఫోన్ చేస్తే నాకు లాభం జరుగుతుంది అంటే దాన్ని నిర్లక్ష్యం చేసినావు. నాకు 10 వచ్చిన 2 వచ్చినాయి. కానీ అది సోమన పుణ్యాన మళ్ళా ఎంతో కొంత ఫోన్ అన్నా నాకు ఇట్లా అన్యాయం జరుగుతుంది అంటే ఒక్కటే ఫోన్ చేసాడు, అన్న ఇంద్రారెడ్డి నా తమ్ముడు, మా అల్లుడు వస్తాడు, ఆయన పని చేసి పెట్టు అనేసరికి ఒక్క ఫోన్ అయింది. ఇప్పుడు నువ్వు మాయమైనవా మా వాళ్ళకేది, మేము నియమడి మాయమైనవా అది అర్థం చేసుకో. ఆ విధంగా నువ్వు ఎన్నో రకాలుగా పైసా పిచ్చి ప్రతి ఒక్కరికి ఉంటుంది, రాజకీయ పిచ్చి ఉంటుంది. కానీ దేనికైనా ఒక హద్దులు ఉండాలి. నీకు మంచి విషయంలో మర్చిపోయి తిట్టడం కరెక్ట్ కాదు. మా అందరికి అట్ట అయింది. ఇక నుంచి మా నాయకుడిని ఎవరు ఏమన్నా కానీ చూస్తూ ఊరుకోం, కబర్దారని చెప్తున్నాం. ప్రెస్ మిత్రులకు, మా నాయకుడు సోమన్న గారికి, మా వచ్చేసిన రామనాన్న గారికి, నా తోటి కౌన్సిలర్లకు, మా బుచ్చన్న గారికి, మా దేవన్న గారికి, ఇక్కడ విచ్చేసిన
బీఆర్ఎస్ నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా కూడా కొంచెం బాధాకరంగా అనిపించింది. మొన్న 4వ తారీఖు మేము రిలే నిరాహార దీక్ష పెట్టినాము ఎంఐజీలో. భారతీయ కలవద్దని, అట్లనే వెలిమెల కూడా ముత్తంగిలా కలవద్దని రిలే నిరాహార దీక్ష పెట్టినాము. ఎవరిని దూషించకుండా మాట్లాడి, సరే మేమేమనుకున్నామంటే పెట్టితే ఏమన్నా మాకు లాభం అవుతుంది అనుకున్నాము, కానీ వాళ్ళు లాభం కాకుండా వేరే రకంగా చేసినారు. ఇవాళ మా దగ్గర కొంతమంది ఉన్నారు ఆడ ఎంఐజీలా, వాళ్ళు వెనక ఒక మాట ముందు ఒక మాట, ముందు సోమన కనిపిస్తే సోమన నువ్వే దిక్కు నువ్వే కరెక్ట్ చేసినావు అంటారు. మా ఎల్లవేందర్ అంటే ఆయన కూడా, ఆయన కోసం మాట్లాడుతున్నాం. ఫస్ట్ ఆయన గుడి విషయంలో గుడి కూరగొట్టి పెట్టిండు. ఆడ డబ్బులు కూడా చాలా మంది ఇచ్చినారు. ఆ డబ్బులు కూడా ఎక్కడ పోయినా తెలియదు ఇవాళ వరకు కూడా. ఆ స్లాబ్ కూడా రాత్రి సోమన అందరూ పెద్ద మనుషులందరూ వచ్చి ఆడితే స్లాబ్ వేయించిండు. ముంగట ఒకటి కమిటీ హాల్ కట్టించినాం. మళ్ళా మా ఆయంలో కట్టిస్తే ఆ రోజు ఏమైంది, కట్టిస్తే కూడా వద్దు మా మినిస్టర్ గారు వస్తారు, ఆయన్ని ఓపెన్ చేస్తారు, మీరు ఓపెన్ చేయొద్దు అంటే మా చైర్మన్ అమ్మ పోయి అలా కూర్చొని చేపించింది శిలాపలకం వేయించి చేపిస్తే ఇవాళ వాళ్ళే వాడుకుంటున్నారు. పంతుల కోసం కట్టినాం, పైన పంతులను వదిలిపెట్టేసారు, వాళ్ళు సొంతానికి వాడుకుంటున్నారు. మా కౌన్సిలర్ అమ్మ ఒక ఆమె ఉన్నది, పవని గారు, ఆమె ఒక ఫ్లోర్ వాడుకుంటుంది. మా బాగున్నాడు మా రవీంద్ర వాళ్ళ అన్న, ఆయన మరి ఆయనకి ఎందుకు ఇచ్చిరో తెలియదు. ఆయన మన అంటే గుడికి సూపర్ చిన్న గుడి, అది గుడికి సూపర్వైజర్. అసలు పంతుల కోసం కట్టినాం, అది పంతులు గరీబోళ్ళు ఉన్నారు చాలా మంది, ఆ గరీబోళ్ళ కోసం కట్టినాము. ఆయన వాడుకుంటున్నాడు. ఇవాళ ఈయన చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నాం మా నాయకుడి మీద. ఇవాళ వెనుకనేమో అన్నా నువ్వే అని కాలుముక్తుడు వచ్చి ముంగట్టేమో నాతో స్వయంగా ఛాన్సాలు అన్నాడు. సోమన్ ఉండేవాటికే మనకి ఇంత డెవలప్ అయింది మన కాలనీ అని కూడా. ఇవాళ ఏదో మాట్లాడితే ఇట్లా చెప్పు రవీందర్ గారు. ఇలా అంటాడు ఏంది మన డ్రైనేజ్ సిస్టంలా బిహెచ్ఎల్ ఆపినారు. అప్పుడు ఆపితే కూడా ఎన్నిసార్లు పోయినాం మేము, నువ్వు కూడా వచ్చినావు, పావని కూడా వచ్చింది. మేము ఎప్పుడు రాలే, మాకు అసలు ఏం చెప్పాడు, ఆయన డెవలప్మెంట్ చేయలేదు. అది బిహెచ్ఎల్ ఆపిన దానికి ఏం చేస్తాం చెప్పు. వేరే ఏడాగింది డెవలప్మెంట్, ఎక్కడ ఆగిందా? ఎంఐజీలో సీసీ రోడ్లు కానీ మేము వార్డు మెంబర్ చేసిన, ఉప సర్పంచ్ చేసిన, కౌన్సిలర్ చేసిన, 3 సార్లు నన్ను ఎంఐజీ ప్రజలు అందరు అభినందనతో గెలిపించిరు. ఇవాళ ఎందుకోసం గెలిపించిరు? మంచి చేస్తారని గెలిపించారు. నువ్వు ఒక్కరోజన్నా ఎమ్మెల్యేలో కనిపించవు, సరిగా ఉంటే ఈడుంటావు, లేకపోతే నువ్వు సినిమా అంటావు, లేకపోతే బొంబాయిలో అంటావు, ఏదో చెప్తావు. ఒక రోజన్నా ఉండి నువ్వు చేసావు అయినా ఎమ్మెల్యేలో ఒక రోజన్నా. అసలు మీకు చుట్టూ లేని సంసారం మీది. ఒకళ్ళు అంటారు మా నాగేష్ యాదవ్ పోయి ఆడ పోయి మాట్లాడొచ్చింది జిహెచ్ఎంసీలా అంటారు. ఒకళ్ళు అంటారు అసలు మాకు 3 రోజుల నుంచి మాకు తెలుసు అంటారు. ఒకళ్ళు అంటారు మాకు మొత్తానికే తెలియదు అంటారు. అసలు మీకే శృతి లేదు. ఒక్క వేదిక మీద కూర్చున్న వాళ్ళకి మీకే శృతి లేదు. మా కోసం మాట్లాడేంత అర్హత మీకు ఎక్కడ తప్ప ఎందుకు మాట్లాడుతారు ఒక నాయకుని కోసం? అది తప్పు పని చేసుకోరు. ఫస్ట్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు వాటర్ ప్లాంట్ ఉంది. వాటర్ ప్లాంట్ మేము ఆల్రెడీ చేయమన్నాం, వద్దని అంటలేము. మసీద్ కమిటీలా పెట్టి వాళ్ళు ఎవరు చెప్తారు, లేదా ఇద్దరికి ఒకళ్ళు కాకపోతే అది లేదు. వాటర్ ప్లాంట్ పని చేసారు, మధ్యలో వాటర్ తానికి లేదంటే చేసిండు. మీరు తీర్మానం చేసి రెడీ ఉంది ఆడ. అప్పుడు తీర్మానం చేసి ఉంటే మీరు ఇవ్వకపోతే ఎవరేం చేయాలి ఆడ? ఇలా తీర్మానాలు అన్ని రెడీ ఉన్నాక మీరు ఇవ్వాలి కదా. ఇవ్వకుండా ఏదో గాలికి చెప్పేస్తే అయిపోతుంది అనుకుంటారా? ఇట్లా ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన తెల్లాపూర్ బీఆర్ఎస్ పార్టీ సోమన్న గారు మరియు అందరికన్నా అందరి పెద్దలు, కౌన్సిలర్లు మరియు మాజీ వార్డు మెంబర్లు అందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు మొన్న ఒక రిలే నిరాహార దీక్ష పెట్టడం జరిగింది ఎంఏజీలో. రిలే నిరాహార దీక్ష పెట్టడం ఎందుకు జరిగిందంటే ఎంఏజీని వెల్మెల గ్రామాన్ని ముత్తంగిలో కలపడం జరిగింది. ఎంఐజీని తీసుకెళ్లి మన భారతీనగర్ డివిజన్లో కలపడం జరిగింది. ఎంఏజీ వాసుల కోసమే రిలే నిరాహార దీక్ష పెట్టడం జరిగింది. అక్కడ ఆ రిలే నిరాహార దీక్షను దాని గురించి మేము మాట్లాడడం జరిగింది. ప్రజల కోసమే టీఆర్ఎస్ అంటేనే ప్రజలు. అది సోమన్న గారు మరి ఇక్కడున్న లీడర్లు అందరు ప్రజల కోసం పనిచేస్తారు. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ప్రజల కోసం ఎంఏజీ కోసం మీరు భారతీనగర్ నుంచి తెల్లాపూత కలుపుతారా అని మేము చేయాలని చెప్తుంటే వాళ్ళు ఏం చెప్తున్నారు,
మీరు తెల్లాపూర్లో ఏం చేసిర్రు, అదేం చేసిర్రు అని మాట్లాడుతున్నారు. అది మాట్లాడుతూ ఏమంటారు, ఇప్పుడు వేరే 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 ఉంటారు, ఎంబడిలో మాయం చేస్తారు అది అంటారు. మేము ఇంతకుముందు మేము కాంగ్రెస్లో ఉన్నాం, నేను కానీ సాగర్ అన్న, ఇంద్రారెడ్డి, మేమందరం ఒక 50-30 మంది ఉంటుంటే. అప్పట్లో సిపి మేమందరం కలిసి పని చేస్తుంటాం. అప్పట్లోనే లీడర్ అయితే బాగుండు తమ్మి అని చెప్పి బతిని పడితే, అలా మేము రామ్ టీఆర్ఎస్ల కంటే లేదు తమ్మి నేను లీడర్ కావాలనుకుంటున్నా, మీరు అందరు వస్తేనే నాకు సోమరెడ్డి టికెట్ ఇస్తాడు, టికెట్ ఇస్తేనే నేను గెలుస్తా ఎంఏజీకి పోతే, నన్ను ఎట్లనే చేసి మీరు రావాలి తమ్మి అంటే ఆ రోజు మేము ఈ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ పోవడం జరిగింది. ఆ సమయంలో ఆయన ఎంబడి పోయినాము, సోమాన్ని ఇచ్చిన మాటకి ఎంపీటీసీ ఇస్తాను, వైస్ ఎంపీ చేయించినాము. ఆ రోజు ప్రజలకు మేలు చేయాలని చెప్పినాము. అప్పుడు ఏం చెప్తుండే అంటే ఆయన, నేను ప్రజాసేవ చేయడానికనే వచ్చినా అని చెప్తుండే. ఎప్పుడు అడిగినా నేను ప్రజల కోసమే పనిచేస్తా, ప్రజాసేవ చేయడానికి వస్తున్నా అని చెప్తుండే. సరే అన్న, అట్లా ఏనికైతే మేము కూడా నీ ఎంబడి వస్తాం, నడుగా నీ కోసం వస్తాం, నువ్వు లీడర్ అయితే అంటున్నావు కదా, సరే అని చెప్పి మేము ఎంఏజీ ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఎంపీటీసీ గెలిపించి వైస్ ఎంపీ చేయించడం జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత ఈ మమ్మల్ని అందరినీ పక్కకు పెట్టి ఆయన ఒంటేది పోకడం పోయి అక్కడ మన తెల్లాపూర్ మున్సిపాలిటీలో ఇష్టానుసారంగా మాట్లాడడం జరుగుతుంది. అది అట్లా కాదన్నా, నువ్వు కలిసి ఉండాలి, మమ్మల్ని తీసుకుపోయినావు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లో కలిపినావు. సోమాన దగ్గరికి పోతే ఏదైనా అడిగితే ప్రజల కోసం రేషన్ కార్డు కానీ ఏదైనా లోన్లు కానీ ఏమైనా వస్తే అడిగితే మీ సిపి ఇట్లా చేస్తుండే, అడ్డం మాట్లాడుతుండే, ఇట్లా చేస్తుంటే, అరే ఎందుకన్నా ఆ రోజు మీటింగ్ పెట్టడం జరిగింది. మేమందరం కలిసి ఒక 10 మంది మీటింగ్ పెట్టి అన్నాను, అదే ముఖ్యం, నాకు రాజకీయం కాదు, నేను డబ్బు కోసమే పనిచేస్తా, నేను సోమరెడ్డి దగ్గర రాను, ఎవరి దగ్గర నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతాం మాకు చెప్పకుండా వెళ్ళిపోవడం జరిగింది. ఆయన ఈ రోజు అంటాడు ఎన్నుకులలో మాయం చేసి ఎక్కడో తీసుకుపోయి వదిలేసే కల్చర్ నీ దగ్గర ఉంది సిపి రెడ్డి గారు. మేము ఎవరం పోలేము, నువ్వు వదిలేసి నువ్వు మమ్మల్ని తీసుకుపోయి అక్కడ వదిలేసినావు తప్పించి మేము ఎవరం వదిలేము. నువ్వు మాకు చేయకుండా నువ్వే పోయి టీఆర్ఎస్ పార్టీ నుంచి పోయి కాంగ్రెస్ పార్టీలో నీ వెనక ఒక్కరు కూడా రాలేరు ఆ రోజు. ఇట్లాంటి మాటలు మానుకొని నువ్వు ప్రజలకు సేవ చేయి, నీ ఇవ్వబడిన కార్యకర్తలకు సరిగ్గా చేయి, నమ్మించి మోసం చేయకు. ఎప్పుడైనా ప్రజలు ఏమంటారు, ప్రజాసేవ చేయడానికి వచ్చినప్పుడు ప్రజల కోసం పనిచేసినోడే లీడర్ అంటారు. లేదా స్వార్థం కోసం పనిచేస్తే కరెక్ట్ కాదు, నీ స్వార్థం ఎక్కువ ఉంటుంది, అది మానుకొని ప్రజలకు సేవ చేయడానికి చేయాలని మనం చేస్తున్నాం. క్రమంలో విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మొన్న ఎంఐజీ ఫేస్ టు విద్యుత్ నగర్లో ఒకరోజు రిలే జరగడం జరిగింది. దాని ఉద్దేశం ఏంటంటే జిల్లా బార్డర్లు, మండల బార్డర్లు, రెవెన్యూ బార్డర్ను కూడా దాటి విద్యుత్ నగర్ను భారతీయ నగర్లో కలిపినరు, వెల్లివెల గ్రామాన్ని ముత్తంగిలో కలిపినరు. దానికోసం ఆ దీక్ష చేయడం జరిగింది. ఆ దీక్ష చేసిన తర్వాత అక్కడున్న నాయకులు ఆ దీక్ష పరంగా వీళ్ళు చేసింది తప్ప ఒప్పని చెప్పాలి. కానీ వ్యక్తిగత దూషణలకు పోతారు. ఈ గ్రామానికి ఒక చరిత్ర ఉన్నది. ఈ గ్రామంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల రోజు కూడా కలిసి తినే సంస్కృతి చరిత్ర ఉన్నది. ఈ చరిత్రను దూరం చేయడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారు. ఈ గ్రామము ఆదర్శవంతమైన గ్రామం. మనం దేని మీద పోరాడాలి? ఈ కాలనీకి, ఈ గ్రామానికి, ఈ మున్సిపాలిటీకి అనేకమైన కొత్త కాలనీలు వచ్చినాయి. కొత్త కాలనీకి రోడ్లు లేవు, పోరాడాలి. లైటింగ్ లేదని పోరాడాలి, డ్రైనేజ్ లేదని పోరాడాలి. కానీ వ్యక్తిగత దూషణలు బంద్ చేసుకోవాలని కోరుతున్నా. ఇక చైర్పర్సన్ గారు కేసు వేసారు హైకోర్టులో. దానికి సంబంధించి 6 ఎకరా ఒక ఎస్టీపీ కూడా నిధులు శాంక్షన్ అయినాయి. ఆ స్థలం కోసం పోరాటం చేయాలి. ఆ స్థలము ఇప్పించే ప్రయత్నం చేయాలి. అధికారం కాంగ్రెస్ పార్టీ ఉండదు కాబట్టి ఆ స్థలం ఇప్పించి ఎస్టీపీ నిర్మాణం జరిగితే ఈ గ్రామంలో ఉన్న చెరువులు కూడా సస్యశ్యామలంగా ఉంటాయి. 2 సంవత్సరాలు అయ్యింది. చైర్పర్సన్ గారి కోర్టులో కేసు తర్వాత హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారికి రావడం జరిగింది. అధికారులు కూడా స్థలాన్ని పరిశీలించారు. ఈ వారం 10 రోజుల కింద సంతకాలు అయిందంటారు. 6 ఎకరాల స్థలము అది త్వరగా అయ్యేటట్లు చూడాలి. ఎందుకంటే నిధులు కూడా మళ్ళీపోయే ప్రమాదం ఉంటుంది. అలా ఇక్కడికి గౌరవ
మంత్రి వాళ్ళు వచ్చారు. వచ్చి ఇక్కడ ఒక హాస్పిటల్ ఏర్పాటు చేయాలంటే హాస్పిటల్ శాంక్షన్ అయిందంటారు, కానీ జాగా 2 ఎకరాలు కావాలి. దానికోసం పోరాటం చేయాలి, ఆ జాగా తీసుకోవాలి. ఈ యొక్క పోరాటం చేసింది గ్రామ అభివృద్ధి కోసం పోరాటం చేయాలి. అలాగే ఈ యొక్క కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ యొక్క తెల్లాపూర్ మున్సిపాలిటీకి సుమారు 100 కోట్ల రూపాయలపై నిధులు ఇచ్చిండు. ఆ నిధులను ఈ ప్రజాప్రభుత్వం తీసుకుపోయిన వెంటనే ఆ నిధులు మనకు వచ్చి ఉంటే ఇక తెల్లాపూర్ మున్సిపాలిటీలో ఉన్న కొత్త కాలనీలు, రోడ్లు, డ్రైనేజీ, వాటర్ లైన్ అన్ని అయిపోదు. దానికోసం పోరాటం చేయాలి. ఇంకా అలాగే ఇక్కడ కేసీఆర్ నగర్ కానీ మిగతా డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కట్టారు. ఆ డబుల్ బెడ్రూమ్లలో ఇక తెల్లాపూర్ మున్సిపాలిటీ ప్రజలకు ఇల్లు ఇవ్వాలని పోరాటం చేయాలి. కానీ మీ పోరాటం ఎక్కడ కనిపిస్తుందంటే ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా దూషించడం తప్ప వేరే విషయం లేదు. మీరు ఒక ప్రణాళిక లేదు, ఒక పద్ధతి లేదు, ఉమ్మడి నిర్ణయాలు లేవు. మేమే కోరేదంటే ఈ యొక్క మీరు 2 సంవత్సరాలు అయ్యింది, ఈ గ్రామానికి ఈ యొక్క మున్సిపాలిటీకి ఏం చేసారు చెప్పాలి. మీరు గత 10 సంవత్సరాలలో ఈ గ్రామంలో డంపింగ్ యార్డ్ స్థలం, మ్యారేజ్ హాలు, మున్సిపల్ స్థలం, మున్సిపల్ బిల్డింగ్, సబ్ స్టేషన్, వెజ్ రూమ్, డబుల్ వెజ్ మార్కెట్, బీరప్పల స్థలం, బ్రహ్మగారి స్థలం, ఇక అనేక డెవలప్మెంట్ చేసినాం 10 సంవత్సరాలలో. 9 సంవత్సరాలలో సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే అప్పుడు 2 సంవత్సరాలలో ఎవరికైనా గదం జాగిప్పించదా? ఎవరికైనా ఈ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ నిర్మించిన డబుల్ బెడ్రూమ్ లో ఇల్లు ఇప్పించదా ఈ మున్సిపల్ తెల్లాపూర్ మున్సిపల్ ప్రజలకు? ఈ వీటి మీద ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరు బాగా పనిచేస్తే వాళ్ళని ఓటేసి గెలిపిస్తారు. ఇవేమి లేకుండా వ్యక్తిగత దూషణలు తప్ప మీరు చేసింది ఒకటైనా ఉందా? మీరు ఆత్మ విమర్శన చేసుకోవాలని కోరుతున్నా. ఈ గ్రామంలో సాంప్రదాయానికి వ్యతిరేకంగా, ఈ గ్రామ ఆదర్శ గ్రామాన్ని చిచ్చు పెట్టే ప్రయత్నం చేయొద్దని, ఈ యొక్క గ్రామాన్ని ముందుకు అనేక గ్రామాలలో 2 గ్రూపులు ఉంటాయి. ఈ గ్రామంలో గ్రూపులు ఏముండయి, అన్ని రాజకీయ పార్టీలు సమానంగా ఉంటాయి, అందరితో కలిసిమెలిసి ఉంటారు. ఎన్నికల రోజు కూడా లోపల పేజీలను కూడా ఆ పార్టీ అనకుండా కలిసి తినే రకాలు ఇవి. కానీ ఎన్నికలు వస్తున్నాయి, గ్రూపులు కావాలి, మా గ్రూప్ మాకు, మీ గ్రూప్ నడవ. ఇక్కడ మీరు దయచేసి ఈ గ్రామ ప్రజల మన్నలు పొందాలంటే ఈ గ్రామ విషయంలో ముందుండాలి. ఈ గ్రామానికి సర్వీస్ చేయాలి. ఈ యొక్క మంత్రి గారి దగ్గరికి వెళ్ళాలి, ఈ యొక్క ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలి, ఎంపీ గారి దగ్గరికి వెళ్ళాలి. అధికార పార్టీ మీద కాబట్టి రమ్మంటే మేము కూడా వస్తాం. ఈ గ్రామంలో అన్ని పండుగ కలుపుకొని ఈ చుట్టుపట్టు ఎక్కడ లేని పండుగ ఈ గ్రామంలో 1400 ప్లాట్లు ఉన్నది. కులము, మతము, ప్రాంతం లేకుండా చేసిన చరిత్ర ఈ గ్రామానికి. మీరేం చేసి చెప్పాలి. మీరేం చెప్పకుండా 10 ఏళ్ళలో ఇది చేసినాం, అరే 10 ఏళ్ళలో మంచి చేసినాం. మేము అయినా కాడికి 10 ఏళ్ళలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది, ఇది తక్కువ చేసింది, మీరు చేయండి. మీకు వెజిటబుల్ మార్కెట్ కూలిపోయే పరిస్థితి. ఈ ఫంక్షన్ హాలు చైర్పర్సన్ గారు పాలకవర్గము ఓపెన్ చేసే వాళ్ళ పేరు సార్ దీని ఆపినాం. ఇది మొత్తం టోటల్ గా దీని డోర్లు పోతున్నాయి, ఎలక్ట్రిసిటీ లైట్లు పోతున్నాయి, ఇట్లా మందు తాగుతున్నారు, కుక్కలు సైన్యం చేస్తున్నాయి. డీసీ గారు ఇప్పటికైనా మేల్కొని దీనికి ఒక వాచ్మెన్ పెట్టేసి చూడండి. ఇద్దరు సోమన చెప్పినట్టు ఫిబ్రవరి రాష్ట్రాలు చూసి మార్చిలో దీనిపైన ఒక నిర్ణయం తీసుకొని మేము కూడా అవసరం అనుకుంటే ఈ యొక్క ఫంక్షన్లు ఇవ్వడం కానీ దేనికి అవసరం అనుకుంటే మేము వెనుకోకో మేము రైతు రావడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు చేస్తారా, మమ్మల్ని వెళ్ళమంటారా? లేకుంటే త్వరగా, ఎందుకంటే పేద ప్రజల కోసం ఫంక్షన్ కడితే మా పాలక వర్గము సుమారు 25,000 ఫీజుతోని దీన్ని ఇవ్వాలని పేద ప్రజలకు చెప్పింది. ఇప్పటి వరకు 100 పెళ్లి అవుతున్నాయి. ఏ ఫంక్షన్ హాల్ పోయినా 2 లక్షలు, 1,50,000, 3 లక్షలు, 4 లక్షలు. కాబట్టి దయచేసి
త్వరగా ఈ ఫంక్షన్ హాల్ను ప్రారంభం చేయాలి కోరుతూ ఈ అవకాశం మీకు అందరికీ కూడా నమస్కారం ముగిస్తున్నాను. ఇక్కడ ప్రెస్ మీడియాకు మరియు పెద్దలందరికీ నమస్కారాలు. మేము ఎంఐజీలో తెల్లపూర్ మున్సిపాలిటీలో ఎంఐజీ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు కూడా ఎంఐజీ తెల్లపూర్లోనే ఉంది. అది మున్సిపల్ అయిన తర్వాత ఎంఐజీ కొత్త ఎంఐజీ భారతీనగర్లో కలవడం, వెలిమెల ముత్తంగిలో కలవడం, దీన్ని ఉద్దేశించి మేము సోమన్న ఆధ్వర్యంలో అక్కడ ఒక నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఆ దీక్షలో ఎంతోమంది ప్రసంగించారు, మాట్లాడారు. కానీ ఎవరిని కూడా పేర్లు పెట్టి నిర్దేశించి ఎవరిని కూడా కించపరచలేరు. కాకపోతే ఇది అందులో పోతుంది కాబట్టి అందరం కలిసికట్టుగా కొట్లాడితే ఇంట్లో తెల్లపూర్లోకి వస్తే ఎంఐజీ ప్రజలకు బాగుంటుంది, అక్కడ వెల్మెల ప్రజలకు కూడా బాగుంటుంది అన్న ఉద్దేశంతో దాని మీద ప్రతి ఒక్కరు మాట్లాడడం జరిగింది. ఒకవేళ దానికి స్పందించి కాంగ్రెస్ నాయకులు ఒకవేళ స్పందించి వీరు ఒకవేళ ఎమ్మెల్యే దగ్గరికి కానీ లేదంటే మినిస్టర్ దగ్గరికి కానీ ఏడికి తీసుకుపోయినా, కమిషనర్ దగ్గరికి కానీ ఏడికి తీసుకుపోయినా వారు ఎంబడి తగ్గించుకొని పోనీకి కూడా మేమందరము ఒక సమిష్టిగా ఒక బాధ్యతగా మాట తీసుకున్నాం. కానీ ఆ ప్రోగ్రాం అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం పూట కాంగ్రెస్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ ఏంటంటే ఇటువంటి ప్రెస్ మీట్లు అంతకుముందు కూడా చూసినాం. ఎవరైనా అలా విషయం ఏం జరిగింది ఆ విషయం మీద దాన్ని ఆలోచన చేసి విని దాన్ని ఆలోచన చేసి నెక్స్ట్ మనిషి మాట్లాడాలి. కానీ వీళ్ళు ఏముండదు. ఎప్పుడు నేను కాంగ్రెస్ వాళ్ళని బాగా గమనిస్తాను. సోమిరెడ్డిని తిడితే ఒక హీరోలు అనుకుంటారు. ఇట్లా తిట్టాలంటే ఇడగుండు కూర్చున్న వాళ్ళు కూడా అంత ఊర్లోనే పుట్టారు, ఎవరు సిటీలో పుట్టలే. కానీ విషయ పరిజ్ఞానం ఉండాలి. రాజకీయం చేస్తే ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ఇప్పుడు ఆడ నిరాహార దీక్ష చేసిన దానికి మీరు ప్రెస్ మీట్ పెట్టిన దానికి ఏదైనా సంబంధం ఉందా? లేదు. ఇక్కడ సంబంధం ఉంది అనుకుంటే సోమన్న మీద అభియోగాలు చేసినాం. సోమన్న కూడా డాక్యుమెంట్ అట్లా తీసుకొచ్చి మీరు కూడా చూడండి, చూసిన తర్వాత తెయ్యండి. అది కూడా మర్యాదగా మంచిగా మాట్లాడండి, తప్పులేదు, తప్పును ప్రశ్నించండి. కానీ వ్యక్తిగతంగా వ్యక్తిని ప్రశ్నించొద్దు, అది మంచి పద్ధతి కాదు. అలాగే సిపి అన్న మాట్లాడుతూ వెంబడి ఉన్న వాళ్ళను మేము చేసినాం. సిపి అన్న నీ వెంబడి మేము ఎంత తిరిగినామో పొద్దుగల్ల ఛాయ్ తాగి నీ బండ్లు ఎత్తే పొద్దుకి నేను అనుకుంటా తప్పుగా అనుకోవద్దు. ఇప్పుడైతే ఒడి తిరగడు. అట్లా నెలకు పైసలు అడుగుతారు, లేదా పొద్దుగాల పోయి వచ్చేటకల్లా వాడు ఏదైనా అడుగుతారు. కానీ అప్పట్లో ఇంచుమించు ఒక సిపిఆర్లకు మా ఎస్సీల దాంట్లో 15-16 మంది ఈజీ ఉంటాం. ఇవ్వడం కూడా ఎక్కడ ఆయన మళ్ళీ ఆయన రూముల్లో ఆఫీస్లో కట్టేటప్పుడు కూడా తెలంగాణకపోతే అన్నీ చేసినాం. కానీ లాస్ట్ ఇక సిపిఆర్ మోహన్ అన్న ఎలక్షన్స్ వచ్చినప్పుడు కొద్దిగా ఏమైందంటే సిపిఆర్ కూడా దానికి ఇదైండు, మోహన్ అన్న కూడా ఇదైండు. తర్వాత ఆ రోజు మోహన్ అన్నకు అందరూ వచ్చి డిసైడ్ మేము సిపి గురించి కొట్లాడినాం పాపం. కానీ మోహన్ అన్నకు మళ్ళీ అందరం కలిసి మాట్లాడి మోహన్ అన్నకు అంటే రైట్. ఆ రోజు నుంచి నాకు సిపి అన్న మీద చిన్నగా అభిమానం తగ్గింది. ఎట్లా తగ్గింది అంటే మోహన్ రెడ్డి అన్న సర్పంచ్ నిలబడ్డాడు ప్రచారానికి. మోహన్ అన్న తర్వాత సెకండ్ క్యాడర్ ఈయననే కాంగ్రెస్లో. కానీ కొద్దిగా నిర్లక్ష్యం ఏమన్నా రాలు. మోహన్ అన్న కూడా సాగర్ సిపి గీతమి అంజనా కూడా ఇట్లా అంటుండే. ఎందుకంటే సిపితో ఇక సిపి దగ్గర సెకండ్ నేను అన్నట్టు నా ర్యాంక్ ఉంటుండే. ఈయననేమో సాగర్ నేను ఆడున్నా ఈడున్నా నాకు మోషన్స్ పెట్టి అది పెట్టి ఇట్లా కొద్దిగా అంటుండే. ఆ రోజు నుంచి నిజంగా మనం సరే ఏదేమైనా మోహన్ అన్న ఓడిపోవడం జరిగింది. తర్వాత ఇప్పటిదాకా శ్రీకాంత్ చెప్పిండు, ఇంద్రారెడ్డి చెప్పిండు. ఓ రోజు అట్లా కూర్చొని మెల్లగా బీఆర్ఎస్లో పోవాలంటాను. బీఆర్ఎస్లో పార్టీలోకి వచ్చే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఆ రోజు కూడా ఉద్యమ టైంలో కూడా ఇదే బీఆర్ఎస్, ఆ రోజు కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్లతో కొట్లాడిన వ్యక్తి సాగర్ గట్టిగా. అది కూడా
అయితే కాదన్నా మేము రాము, కరుడు కట్టిన కాంగ్రెస్ లెక్కల్లో ఉంటాం, మేము రాము అన్నప్పుడు సీపీ అన్న నేను ఒక్కసారి లీడర్ కావాలి, నాకు అవకాశాలు లేవు, ఈ ఊర్లో నాకు అవకాశం ఇయ్యరు, మనమందరం కలిసి సోమాన దగ్గరికి పోతే నేను ఒక లీడర్ కాగలుగుతానని ఇది ఒక్క ఆశ అని చెప్పి ఆశ అని అంటే కల్లా మేము కూడా మాట్లాడుకున్నాము. మాకు కూడా ఇష్టం లేదు, అయినా కూడా సరేలే మన అన్న ఎదగాలన్న ఉద్దేశంతో అందరం కలిసి ఇష్టం లేకున్నా కూడా అందరూ టీఆర్ఎస్ పార్టీలో పోవడం జరిగింది. అందులోకి పోయిన తర్వాత అన్న గెలిచిండు, వైస్ ఎంపీపీ తీసుకున్న తర్వాత ఎందుకో అన్న సోమన్న మంచిగా ఉండే కానీ భిన్నాభిప్రాయాలు, ఆయన పోకడ, ఆయన లెక్క, అసలు ఈ పార్టీలో అనేది ఇక 2 లీడర్షిప్స్ లెక్క అయిన తర్వాత ఇండ్లేక మళ్ళీ మేము చెప్తుంటే ఇప్పటిదాకా శ్రీకాంత్ చెప్పినట్టు అన్న అట్లా కాదు ఇట్లా కాదు అంటే ఆయన ఒక విధంగా చెప్తుండే, మళ్ళీ ఇదే సోమన్న నేను అన్న సిపి అన్న ఇట్లా అట్లా అని చేసిన పని కాలేకపోయింది. కానీ సిపి అన్న ఇంట్లోకి వచ్చేటప్పుడు ఎంత బతినాడో మళ్ళీ ఆయన ఇక్కడ రిటర్న్ అయినప్పుడు కూడా ఒక మాట చెప్పలేకపోయింది. మమ్మల్ని ఎవరు మిస్ చేయలేరన్న, నిజంగా చెప్తున్నా, మీరు మిస్ అయినారు అంటున్నా. ఎంతసేపు నువ్వు నీ ఆలోచన తగ్గట్టు ఉంటావు కానీ నీ ఎన్నుకున్న వాళ్ళ ఆలోచన ప్రకారం ఉంటావు. అదే నేను వార్డు మెంబర్ గెలిచినప్పుడు ప్రతి వర్కులల్లా సిపి అన్న దగ్గర కూర్చొని 20 లక్షలు టెండర్ వర్కులు అప్పుడు నామినేట్ చేస్తుంటుంది. అన్న ఎవరెవరికి ఎంత వంచుతో అంత వంచుతుండే వర్కులు చేసుకోవాలని. అందులో వచ్చిన దాంట్లో తలాయిని తీసుకుంటాను. కానీ నేను వార్డు మెంబర్ను, నేను 10 రూపాయలు అట్లా కూడా చేయను. అట్లా సిపి అన్నకు అట్లా చేసినప్పటికీ సిపి అన్న ఎన్నడూ కూడా సిపి అన్న దగ్గర మేము 1 రూపాయి ఆశించలేము, ఎక్కడ కూడా ఇచ్చేయలేం. ఏదున్నా ఆత్మగౌరవంతోనే ఉన్నాం కాబట్టి సిపి అన్న నువ్వు మాటలు మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది అన్న. ఎందుకంటే ఏదో పైసకు దానికి దీనికి అమ్ముడు పోయేటోళ్ళు ఎవ్వరు లేరు. నువ్వు పైసల విషయంలో కూడా మాట్లాడి నిజంగా సోమిరెడ్డి గారు ఇంతకుముందు క్లారిటీ ఇచ్చిండు, వాళ్ళ కార్యక్రమాల పొలం అలాగే బీహెచ్ఎల్ ఉంటాయని. నిజానికి ఆ మాటకు నేను ఏకీభవిస్తానా. ఇలా ఎవ్వరు చూడు పైసలు నిజంగా నేను కూడా నాకు కూడా అనిపిస్తుంది అన్న. 2 సార్లు వార్డు మెంబర్లు గెలిచినాము, ఈ స్థాయిలో నిజంగా గుంట పొలం లేనోడు మా దోస్తు కూడా ఉన్నాడు, వాడు కౌన్సిలర్. వాడి దగ్గరకు ఒకసారి ఆఫీస్ కాడికి పోతే అన్న కొద్దిసేపు ఆగా లోపలికి అన్నకి చెప్పొస్తా అంటే తర్వాత వాడు పిఏ ఇదైన తర్వాత లోపలికి పిలిస్తే నన్ను చూసి అన్న అన్నాడు, ఏం రా నాయన ఎట్లు ఒక్క దగ్గర పని చేసినాము నువ్వు కౌన్సిలర్, అప్పటికైనా 2 టైమ్స్ వార్డు మెంబర్ అంటే నిజంగా విచ్చలవిడిగా పైసలు సంపాదిస్తున్నారు. పోనీ అట్లా సంపాదించిండు, దానికి నీకు దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే చూపెట్టాలి కానీ పట్టగాల్సి పద్ధతి కాదు. ఇప్పటి నుంచి ఏదున్నా పార్టీ పరంగా పోదాం, తప్పులుంటే తప్పులను ప్రశ్నిస్తాం, మనిషిని కాదు వ్యక్తిని కాదు, వ్యక్తిలో ఉన్న తప్పు ఖండించాలి. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి వచ్చిన మా మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు. మేము మొన్న 4వ తారీఖు మరి మాజీ సర్పంచ్ సోమిరెడ్డి గారి పిలుపు మేరకి మరి మేము టీఆర్ఎస్ కార్యకర్తలం అందరం కూడా ఎంఐజీ కాలనీవాసులు అట్లానే మేము మాజీ కౌన్సిలర్లం మేము సోమిరెడ్డి గారి దగ్గర రావడం జరిగింది. మరి ఇది ఖాళీ సమస్య, మరి ఇన్ని రోజులు తెల్లాపూర్లో ఒక భాగంగా ఉండేది. మరి దీనికి ఏదో విధంగా తెల్లాపూర్లో ఉండేటట్టుగా మరి దీన్ని మనం కృషి చేయాలి. మనం ఇక్కడ ఎంతో కొంత దీనికి రుణపడి ఉన్నాం కాబట్టి అని సోమిరెడ్డి గారికి చెప్పడం జరిగితే మనము ఒకరోజు రిలే నిర్హార దీక్ష చేపడదామని మాతో చెప్పడం జరిగింది. అదే సందర్భంలో ఒక 4 రోజుల ముందు మరి అక్కడ ఎంఐజీ కాలనీలో మరి సోమిరెడ్డి గారి ఇంటి దగ్గర మేమందరం కలిసి 4వ తారీఖు డేట్ నిర్ణయించడం జరిగింది. అదే భాగంగా 4వ తారీఖు మేము రిలే నిరాహార దీక్ష ట్యాంక్ సెంటర్లో చేపట్టడం జరిగింది. దానికంటే 4 రోజుల ముందు అన్ని ఎంఐజీ గ్రూపులలో అందరూ కలిసిమెలిసి చేయాలనేది ఒక ప్రతిపాదన చేయడం జరిగింది. దానిలో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు కాలనీవాసులు అనేది మేము తీర్మానం చేసినాం. దాంతో కూడా మెసేజ్ గ్రూపులలో పెట్టినాం. 4వ తారీఖు యథావిధిగా మేము ఏదైతే అనుకున్నామో దాని ప్రకారం రిలే నిరాహార దీక్ష మేము చేపట్టడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం వెలిమెల గ్రామం ముత్తంగిలో కలుపుతున్నారు కాబట్టి మేము ఇదే నిరసనలో కూడా వెలిమెల గ్రామస్తులకు కూడా మా కౌన్సిలర్స్ మా సేవక్ ఆఫీసులు అందరూ ఉండే వైష్ణవ రామన్న గారు, రవీందర్ గారు, కొమరయ్య గారు ప్లస్ వాళ్ళతోటి కొంతమంది ముఖ్యులు ఇక్కడ రావడం జరిగింది. అందరూ కూడా దీక్షలో పాల్గొన్నాం. మా ఉద్దేశం ఒకటే, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రశ్నించడం అనేది తర్వాత సంగతి. కాకపోతే అధికారంలో ఉన్న నాయకులకు
మనకున్న కాలనీ తరఫున మనము రిలే నిరాహార దీక్ష చేపట్టడంలో కాలనీ వాసులు కూడా భాగస్వాములు చేసి మనము వాళ్లకు ఈ కాలనీ తెల్లాపూర్లో ఉండేటట్టుగా వాళ్ళకు మనం మెసేజ్ ఇద్దామనే ఉద్దేశంతో మేము దీక్ష చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా మనం ఎవరికి ఏ బాధలు ఉంటే మనం అన్ని మాట్లాడినాం. దగ్గరలో ఉంది. మరి ఎంఐజీ కాలనీకి తెల్లాపూర్కి రైల్వే ట్రాక్ ఒకటే అడ్డం, సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, బిహెచ్ఎల్ ఉన్నారు, దూరం పోలేరు. కాబట్టి అది మనం నాయకులకు విజ్ఞప్తి చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళకి చెప్పడం జరిగింది. దీక్ష అయిపోయిన తర్వాత మరి వాళ్ళ కాంగ్రెస్ నాయకులు మరి ఏమనుకున్నారో ఏ ఉద్దేశంతో వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సాయంత్రం. ఆ ప్రెస్ మీట్లో వాళ్ళు అసలు ఈ దీక్షకి మనం చెప్పే మాటలకి మనం చెప్పే ప్రశ్నకి జవాబు రాకుండా వాళ్ళు ఏం మాట్లాడుతారో వాళ్ళకి అర్థం కాలే. నేనేమంటున్నా, విద్యుత్ నగర్ కాలనీ భారతీ నగర్లో కలిపారు, వెలిమెలని ముత్తంగిలో కలిపారు. నేనేమంటున్నా, మీరు దీనికి తెల్లాపూర్లో గడపడానికి మీ వంతు సహకారం మీరు ఏం చేయగలుగుతారో చెప్పాలి తప్ప ఇప్పుడున్న దీక్షకు సంబంధం లేని విషయాలు ఎక్కడో సోమరెడ్డి అంటే 10 ఏళ్ల కింద జరిపేదానికి డెవలప్మెంట్కి చెరువుకి ఈ సందర్భాన్ని ఏం సందర్భం ఉన్నది అంటే మీ దగ్గర సబ్జెక్ట్ లేక అంటే మీ దగ్గర ఏ సమాధానం లేక మీకు నచ్చిన విధంగా మీరు డెవలప్మెంట్ అను ఇంకోటనో ఏదో నచ్చినట్టు మాట్లాడేసారు. మీకేమైనా పొంతన ఉందా? ఒకవేళ పొంతనే ఉంటే మీరు సబ్జెక్ట్ వైజ్ మాట్లాడండి. మీరు అది లేదు మాతోటి అంటే మేము ఉన్నప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీకు దేంట్లో తక్కువ ఇష్టం? ప్రతి విషయంలో మీకు మీ పాత్ర ఉన్నట్టు ప్రతి దానికి సమాచారం ఇచ్చి ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని తీసుకొని మేము ముందుకెళ్ళాం. ఏ డెవలప్మెంట్ కౌన్సిల్ బాడీ విషయంలో కూడా మీరు ప్రతి ఏది చెప్పినా మీకు సహకరించినాం. మీకు సహకరించలేదన్న ఒక విషయం చూపెట్టండి. కౌన్సిల్ బాడీలో కావచ్చు, బయట కావచ్చు, ప్రతి విషయంలో రాజకీయం చేయాలనుకుంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి, ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అది వేరే ప్లాట్ఫామ్. కానీ సందర్భం లేని చోట రాజకీయం చేయడం అనేది మీకు ఉత్తమం కాదు. మీ స్థాయి మీరు దిగదాచుకునే రకంగా మీరు బిహేవ్ చేయొద్దు. ఒకటి. రెండోది, కాలనీలో డెవలప్మెంట్ లేదన్నారు. కాలనీలో డెవలప్మెంట్ లేకపోతే మరి అప్పుడు సర్పంచ్ ఉన్నప్పుడు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు కొద్దిగా చేయొచ్చు. సర్పంచ్ అయినప్పుడు 70% సీసీ రోడ్లు కాలనీలు ఎక్కడే వరకు వచ్చినాయన్ని సీసీ రోడ్లు ఇచ్చారు. ఇవాళ మా బాడీ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లలితా సోమిరెడ్డి గారు ఉన్నప్పుడు కౌన్సిల్ బాడీ అందరూ ఉన్నప్పుడు ఎస్టీ కమ్యూనిటీ హాల్ 7 వచ్చింది, ఎస్సీ కమ్యూనిటీ హాల్ 7 వచ్చింది, ఓపెన్ జిమ్లు 7 వచ్చినాయి, పార్కుల డెవలప్మెంట్ 7 వచ్చినాయి. అంటే ఇదంతా డెవలప్మెంట్ కాదా? ఊరికే వచ్చి కాంపౌండ్ వాల్స్ ఎవరి పీరియడ్లో కట్టిరు? సీసీ కెమెరాలు ఎవరి పీరియడ్లో పెట్టిరు? అంటే కాలనీ ఇవాళ అప్పుడున్న పాపులేషన్ వేరు, ఇప్పుడున్న పాపులేషన్ వేరు. అప్పుడు ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్ అనేది అప్పుడు ఎవరు పట్టించుకోలే. ఇప్పుడు ఏంటంటే వ్యవస్థ డెవలప్ అయింది, మేనేజ్మెంట్ చాలా సీరియస్ అయిపోయింది, షార్ట్ ఫాల్ ల్యాండ్ ఉన్నది. అన్నింటి మూల కారణం మీరే కదా. ప్రతి పని ఆపే దాంట్లో ఓపెన్ చర్చ రండి, నేను వస్తా, మా తోటి కౌన్సిలర్ వస్తారు రండి, 7కి వస్తారు రండి. ఏం మాట్లాడతారు ఓపెన్ చర్చ? డెవలప్మెంట్ మీద ప్రజలకు ఏ రకంగా మనం న్యాయం చేయాలి, వాళ్ళకి ఏ రకంగా మనం సర్వీస్ చేయాలి, దాని మీద మనం మాట్లాడాలి తప్ప మన వ్యక్తిగత స్వలాభం కోసము మనం ఇంకోటి తప్పు తట్టించి బీఆర్ఎస్ పార్టీని ఏదో బొంద పెడతాం. మనం సోమిరెడ్డిని ఏం చేస్తారు? సోమిరెడ్డి పెద్ద వ్యవస్థనే ఉన్నది. మేమంతా లేమా? ఏం చేస్తారు? ఏం చేయలేరు. మీరు 7 కంటే కాదు, మీరు 100 చేస్తే మేము ఇంకా 150 చేస్తాం. ఆ విజయం అది కాదు. వ్యక్తిగత దూషణకు దూరం పెట్టి వ్యవస్థ లోపల పబ్లిక్ కి మనం ఏ రకంగా దగ్గర ఉంటాం, వాళ్ళకి ఏ రకంగా మనం మేలు చేయగలుగుతాం, వాళ్ళకి ఏ రకంగా మనం సర్వీస్ చేయగలుగుతాం, దాని మీద దృష్టి పెట్టండి. ఎంఐజీ కాలనీవాసులు బిర్యానీకి అమ్ముడు పోయేటట్లు ఉండే ఇవాళ 1 సైడ్ అవుతుంది. మరి కాలనీవాసులు బిర్యానీకి అమ్ముడు పోయి టోకన్లు తీసుకుంటారా? కనీసం మనం మాట్లాడాలి కదా. కాలనీలో ఉంటున్నాము, కాలనీవాసులు మనం ఒక మెసేజ్ ఇచ్చినప్పుడు ఇది బయటికి పోతుంది. కాలనీలో టోకన్ తీసుకొని మందుకు అమ్ముడు పోతారని కాలనీవాసులు అమ్ముడు పోయేటట్టు ఉన్నారా? వాళ్ళ ఎంప్లాయీలు వాళ్ళకి ఏమున్నది, ఒక్కొక్క బిల్డింగ్ ఉన్నది, వాళ్ళ కొరకు వాళ్ళు పర్ఫెక్ట్ మంచిగా ఉన్నారు, వాళ్ళ కిరాయిలు వస్తారు, వాళ్ళ వరకు ఆర్థికంగా వాళ్ళకు ఉన్నంత అంటే ప్రశాంతంగా ఉన్నారు. బిర్యానీ టోకన్లకే సపోర్ట్ కొడతారా? ఎవరు బిర్యానీ టోకన్ సపోర్ట్ కొట్టారు కూడా ఎంఐజీ వాసులే. మరి వాళ్ళు కూడా టోకన్లు తీసుకున్నారా? ఎవరు టోకన్ తీసుకున్నారో పేరుతో సాగుకోండి, టోకన్ నంబర్ ఇవ్వండి. ఎవరు బిర్యానీ తిన్నారు, ఎవరు టోకన్ తీసుకున్నారు? మాట్లాడే ముందు మన కాలనీ వాసులము మనం టోకన్లు తీసుకొని అమ్ముడు పోయే బాపతి కాలనీల కింద అవసరం రాలే. కాబట్టి ఏదైనా మంచైనా చెడైనా అన్ని కోణాలు ఆలోచించి ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టాలి. ప్రజలకు దగ్గరుండి మనం పనులు చేయాలి. ఇప్పుడు మీకైనా అవకాశం ఉంది, మేము చేసాం ఇప్పటిదాకా, మీరు చేయండి, చేసి చూపెట్టండి. మీరు ఏం చేస్తారో అన్నిటికీ స్వాగతిస్తాం. మీ వెంబడి మేముంటాం.
ప్రతి దానికి తోడుంటాం. లైట్లు పోతే లైట్లు వస్తాడు. సీసీ మన లైట్లు అయితే స్ట్రీట్ లైట్స్ మీరు ఏ లైట్ పోయినా 5-10 మినిట్స్ ఖరాబ్ అయిపోయినాయి అసలు. ఏ వార్డు అనే సంబంధం లేదు. మేము కాలనీలో 5 మంది కౌన్సిలర్స్ ఉన్నా ఏ వార్డు ఆ వార్డు ఈ వార్డు అని తేడా లేకుండా పనిచేసినాం. ఎవ్వరు వచ్చినా మాకు ఈ వార్డు మనది అది కాదు, మనది కాలనీ అంతా ఒకటే అని కొట్టినట్టు. ఇట్లా చెప్పాలంటే ఎంఐజీ కాలనీలో చాలా ఉన్నాయి. కాబట్టి మీరు సబ్జెక్ట్ వైజ్ రాకుండా అంటే మనం అడిగిన సమాధానం ఒకటి మనం ఇంకో సమాధానం చెప్పి దాన్ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో అరే మీరు ఫస్ట్ విద్యుత్ నగర్ కాలనీకి తెల్లాపూర్లో కలపడానికి మీ వంతు మీరు చేస్తారా చేయరా? మీ పాత్ర దీంట్లో ఉంటుందా ఉండదా? గజ్జెప్పండి. పాకిస్తాన్లో కలుపుతారా? అరే మీరు పని చేసి ప్రజల మన్ననలు పొంది ఓట్లు గెలవండి. మీరు గెలవండి. మీకు ఎవడొద్దంటున్నాం? మేము వద్దంటున్నామా? అంతే తప్ప పనికిరాని రాజకీయాలు అదట్లా ఇది ఇట్లా సోమిరెడ్డి గజ్జేసిండు అంటే ఆయన మా దృష్టికి తీసుకురాలి. ఆయన ఏం ఫేస్ చేసుకున్నాడో మాకు తెలియదు. మరి ఇవన్నీ ఇప్పుడు చెప్తున్నాడు, మాకు కూడా తెలియదు. ఇంటెలిజెన్స్ అని పోలీస్ కేసులని. కాబట్టి సోమిరెడ్డి కేసు జరిగినా తెల్లాపూర్ బిఆర్ఎస్ పార్టీ మొత్తం ఆయన వెన్నంటే ఉంటది. కూడా ఖండిస్తాం. అవసరమైతే ఎంత దూరమైన పోలీస్ సిద్ధం. దేనికి భయపడేది లేదు. ఏముంటది జీవితం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇది ఒక్కరికే కాదు, అన్ని తెలుసు మాకు కూడా. మంచి చెడు ప్రతి ఒక్కరికి తెలుసు. దేనికి కూడా భయపడే ప్రసక్తి ఉండదు. కాబట్టి ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకొని మీరు ప్రజలను ఏ రకంగా మనం సర్వీస్ చేయగలుగుతామో మీరు డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టండి. మేము వద్దంటలే, మా వంతు సహకారం కాదు. మేము గౌరవ మంత్రి గారి దగ్గర రాని సిద్ధంగా ఉన్నాం, గౌరవ ఎమ్మెల్యే దగ్గర రాని సిద్ధంగా ఉన్నాం. ఏ పనైనా కలిసికట్టుగా చేద్దాం, ముందుకు సాగదాం, ప్రజల దగ్గర ఉండి పనిచేద్దాం. అంతే తప్ప మనస్పార్థలకి వ్యక్తిగత దృష్టిలో పోవడం మంచిది కాదు. ఇక్కడైనా మార్చుకోండి. కాబట్టి మీరు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ముందుగా పత్రికా విలేకరులకు మరియు ఇక్కడ వచ్చినటువంటి బీఆర్ఎస్ నాయకులందరికీ ధన్యవాదాలు. ఎవరేం పేర్లని చెప్పట్లేదు. అయితే మేము గవర్నమెంటు తెల్లాపూర్ మున్సిపల్ను జిహెచ్ఎంసీలో కలిపింది. ఎందుకంటే పట్టణ జనాభా పెరుగుతుంది కాబట్టి 150 ఉన్నటువంటి వాళ్ళను 300 వార్డులు చేసింది. చేసిన తర్వాత ఈ 300 వార్డులలో తెల్లాపూర్ ఏదైతే ఉందో తెల్లాపూర్ కానీ ఎంఐజీ కానీ వెలిమెల కానీ అంతా తెల్లాపూర్ డివిజన్లో ఉంటాయని మేము అనుకున్నాం. కానీ ఆ విధంగా జరగలేదు. ఏం జరిగిందంటే ఎంఐజీ ఏమో భారతనగర్లో కలిపిర్రు, వెలిమెలనేమో ముత్తంగిలో కలిపిర్రు. అయితే అక్కడున్నటువంటి ప్రజల మనోభావాలను తెలుసుకొని ఇది మాకు అన్యాయం జరుగుతుంది, తెల్లాపూర్కు సర్కిల్ వచ్చింది, రైలు పట్టాల ఇవాళ ఓన్లీ 100 గజాలు దాటి సర్కిల్కి వెళ్ళగలుగుతాము, మాకు సర్కిల్ ఏమో అమీన్పూర్లో వేసిర్రు, మేము అంత దూరం పోవాలంటే ఇబ్బంది అవుతుంది, ఏ పని కోసం అయినా ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాళ్ళు చెప్పడం జరిగింది. మేము కూడా ఏం చేసినామంటే కాంగ్రెస్ నాయకులు నాకు తెలిసి ఒక్కసారి కూడా ప్రయత్నం చేసినట్టు లేదు. ఒక్క పత్రం కూడా, ఒక వినతి పత్రం కూడా ఇచ్చిన దాఖలాలు ఇక్కడ కూడా లేవు. మేము బీఆర్ఎస్ నాయకులము శేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ హేమంత్ గారిని కలిసి లెటర్ ఇవ్వడం జరిగింది. ఎంఐజీని వెలిమెల తెల్లాపూర్లో కలపాలని చెప్పి. అదేవిధంగా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, జిహెచ్ఎంసి డీలిమిటేషన్ కమిటీ మెంబర్ శ్రీనివాస్ గారిని కూడా కలిసి అతను కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్వి కర్ణన్ గారిని కూడా కలిసి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎంఐజీ వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ వెలిమల కూడా మాకు ఇబ్బంది అవుతుంది. మేము తెల్లాపూర్లో ఉంటాం, ఇన్ని రోజులు తెల్లాపూర్లో కలిసినాం, తెల్లాపూర్లో ఉండాలని చెప్పి వాళ్ళకి కోరడం జరిగింది. అందులో భాగంగా మేమేం చేసినామంటే ఎంఐజీ సర్కిల్లో, ఎంఐజీ వాటర్ డ్యామ్ దగ్గర సర్కిల్లో ఒకరోజు రిలే నిరాహారదీక్ష చేయడం జరిగింది. ఎందుకంటే ప్రజలందరికీ తెలియాలి, ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని మేము రిలే నిరాహారదీక్ష చేసినాం. ఆ రిలే నిరాహారదీక్షలు కూడా నిజంగా చెప్తున్న సోమన్న చాలా సౌమ్యుడు. సోమన్న ఏం చెప్పినట్టు మాకు డైరెక్షన్స్ ఇచ్చిండు. మనకు ఎంఐజీ తెల్లపుల్ల కలవాలి, అంతే తప్ప కాంగ్రెస్ నాయకులను ఇంకొవరినో వ్యక్తిగతంగా ఎవరిని కూడా విమర్శించవద్దు. మనదేంటి ఎంఐజీని తెల్లాపుల్ల కలపాలి. భవిష్యత్తులో వాళ్ళే తిరుగుతుండొచ్చు, అధికారంలో వాళ్ళే ఉన్నారు,
కాబట్టి మీరు ఎక్కడ కూడా విమర్శించకుండా అంటే మేము ఎక్కడ కూడా విమర్శించలేము. ఆ మీటింగ్లో కూడా మేము చెప్పడం జరిగింది, మేము తెల్లాపూర్కు సంబంధించి ఎంఐ సంబంధించి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి అక్కడ మేము చర్చించినాం. ఎంఐజిని తెల్లాపూర్లో కలిపితే సంతోషమే, ఊరు కలపకుండా ఉంటే ఒకవేళ మీరే ముందుకొచ్చి మీరే నాయకత్వం వహించి ఎమ్మెల్యేల దగ్గర కానీ మంత్రుల దగ్గర కానీ లేదా జిహెచ్ఎంసీ ఆఫీసర్ దగ్గర కానీ మీరు వెళ్తామంటే మీ వెంట మేము రావడానికి కూడా సిద్ధం అని చెప్పి మేము మాట్లాడినాం. అందరం అదే విధంగా మాట్లాడాం. ఎక్కడ కూడా వ్యక్తిగతంగా మేము ఎవరిని కూడా దూషించలేదు, ఒక్క మాట కూడా పల్లెత్తు మాట కూడా ఎవరిని అనలేదు. అదే రోజు సాయంత్రం వీళ్ళు ఏం చేశారంటే 5:30కు ఒక సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఎప్పుడైనా సరే మేము ఒక రిలే నిరాహార దీక్ష పెట్టినాం. ఆ రిలే నిరాహార దీక్షలో ఏదైతే అంశాలు ఉంటాయో ఆ అంశాల పైననే మీరు పత్రికా విలేకరుల సమావేశం పెట్టాలి. మేమేం తప్పులు మాట్లాడినాం ఏం మాట్లాడినాం దానిపైన పెట్టాలి. అసలు దాని మీద లేనేలేదు. అసలు ఎంఐజిని తెల్లాపూర్లో కలపాలనే ప్రేమ మీకు నిజంగా ఉందా లేదా కలపొద్దు అనుకుంటున్నారా? ఏదో ఒకటి చెప్పాలి. అది చెప్పకుండా ఓన్లీ వ్యక్తిగత కక్ష మనసులో పెట్టుకొని తెల్లాపూర్ సర్పంచ్గా తెల్లాపూర్ మున్సిపల్ చైర్మన్గా 10 సంవత్సరాలు ఈ తెల్లాపూర్ను అభివృద్ధి చేసినటువంటి సోమిరెడ్డిని ఒక్కరిని అడ్డం పడేస్తే తెల్లాపూర్లో బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండాలనే ఉద్దేశంతో వ్యక్తిగతంగా సోమిరెడ్డిని దూషించడం జరిగింది. అందులో తెల్లాపూర్ డివిజన్ అధ్యక్షులు చిల్కమర్రి ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన నిజంగా చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీలో అంతకుముందు కూడా అధ్యక్షుడు. ఆయన వార్డు మెంబర్ చేసిండు, ఓడిపోయిండు, తర్వాత ఎప్పుడు కూడా గెలవలేడు. అయితే 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన టైంలో అప్పుడు మైపాలన్న ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అప్పుడు కూడా ఆయన ఏం చేసిండు, ఇంతకుముందు చెప్పిండు సోమన్న, నాకేం లేదు, ఇప్పటిదాకా నేను ఎన్నో రోజుల నుంచి నేను పార్టీకి పని చేసినా, కష్టపడి పని చేసినా, నేను ఎప్పుడు కూడా గెలవలేకపోయినా నీ వల్ల నీ పుణ్యం వల్ల నేను గెలుస్తా, తెల్లాపూర్లో గెలవా, ఎంఐలకు మంచి పేరు ఉంది, ఎంఐలు అయితే గెలుస్తా, నన్ను ఎంఐల నుంచి నిలబడి ఎంపీటీ చేయన్నా అని చెప్పి వీళ్ళని బతిలాడడం జరిగింది. సరే అన్న చెప్పాడు, సరే అన్న కూడా సానుభూతి, సరే పార్టీ పెరగాలి, అందరు మంచిగా ఉండాలని చెప్పి ప్రభాకర్ రెడ్డికి 1వ వార్డు నుంచి ఎంపీటీసీగా టికెట్ ఇచ్చి ఎంపీటీసీ గెలిపించడం జరిగింది. 1వ వార్డు గెలిపించడం జరిగింది, 4వ వార్డు అనుకుంటా, సారీ, ఎంపీటీసీ గెలిపించడం జరిగింది. గెలిపించిన తర్వాత కూడా మళ్ళీ ఏమైంది, అన్న ఎంపీటీసీ అంటే నాకు చిన్న పదవి అవుతుంది, నేను ఆల్రెడీ మండల అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షునిగా చేసిన, నాకు వైస్ ఎంపీపీ అయితే నాకు మంచి పేరు ఉంటుంది, దయచేసి నాకు వైస్ ఎంపీ ఇప్పియండి అంటే సోమన్న నిజంగానే కరెక్టే, మండల అధ్యక్షునిగా చేసిండు, ఎంపీటీసీ అయితే చిన్నగా అవుతుంది అని చెప్పి ఈయన సౌహృదయంతో ఆయనను వైస్ ఎంపీపీ చేయడం జరిగింది. కానీ ఎవరైనా సరే ఒక పదవి ఇస్తే ఎంత కృతజ్ఞతతో ఉండాలి. సరే సోమిరెడ్డితో కృతజ్ఞతతో లేవనుకుందాం, కనీసం నిన్ను గెలిపించినటువంటి ఎవరైతే ఎంపీటీసీ కలిసి ఆ ప్రజలతో నువ్వు మంచుకున్నావా, ఆ ప్రజలతో కూడా మంచిగా లేవు. తర్వాత సరే ఏ కారులో వచ్చినా ఏమైనావు, నువ్వు టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళినావు, సంతోషం, సరే నీ అభివృద్ధి కోసం పోయినావు అనుకున్నావు. తర్వాత కౌన్సిలర్ ఎన్నికలు వచ్చినాయి, నువ్వు నిజంగా ఎంఐజీ వాసులకు నిజమైన అభివృద్ధి నువ్వు చేస్తే, ఎంఐజీ ప్రజల గుండెలా ఉంటే నువ్వు ఎక్కడి నుంచి నిలబడాలి? నిన్నెవరైతే ఎంపీటీసీ గెలిపించురో నువ్వు అక్కడి నుంచి పోటీ చేసి అక్కడి నుంచి కూడా గెలవాలి. నువ్వేం ఆలోచించినావు అంటే ఎంఐజీ ప్రజలకు నేనేం చేయలే, నాకు ఒక్కడు కూడా ఓటేయడు, నన్ను గెలవా అని చెప్పి ఎంఐజీలో వాళ్ళని వదిలేసేసి నట్టేట్ల ముంచి, ఎంఐజీ ప్రజలు నట్టేట్ల ముంచి ఈడికి వచ్చినావు. 6వ వార్డుకి వచ్చినావు, అంబేద్కర్ కాలనీకి వచ్చినావు. 6వ వార్డులో అంబేద్కర్ కాలనీలో 6వ వార్డు నుంచి నిలబడలు ఎవరు? నీ శిష్యుడు, నీ అనుచరుడు, నువ్వు ఏలు చూపిస్తే ఏలు పంటు పోయినోడు, నువ్వు ఏ పని చెప్తే ఆ పని చేసినోడు, అట్లాంటి వాడి మీద నువ్వు మళ్ళీ పోటీకొచ్చినావు, మళ్ళీ నిలబడ్డావు శ్రీకాంత్ రెడ్డి మీద. శ్రీకాంత్ రెడ్డి నిజంగా బాధపడ్డాడు. ఏం బాధపడ్డా అంటే, అయ్యా
ఈయనకి ఏ పదవి లేని చెప్పి బతిమిలాడితే మాకు టిఆర్ఎస్ పార్టీ అంటే ఇష్టం లేకున్నా కేవలము చిలకమర్రి ప్రభాకర్ రెడ్డి కోసమే మేము టిఆర్ఎస్ లో కలిసినాము. కలిసి మేము ఆయనను గెలిపించినాము. మళ్ళీ పోయేటాడు మాకు కూడా చెప్పలేడు. మళ్ళీ ఇంట్లో ఉంచుండు, ఎక్కడ మాయమైండో తెలియదు, మళ్ళీ పోయి కాంగ్రెస్ లో పోయి తేలిండు అని చెప్పి బాధపడ్డాడు. ఆ టైంలో చిలకమర్రి ప్రభాకర్ రెడ్డిని ఓడగొట్టి శ్రీకాంత్ రెడ్డి గెలిచిండు. ప్రజలు ఎందుకు గుర్తించలేకపోతున్నావు? మళ్ళా నువ్వు నిజమైన నాయకుడు అయితే, నిజంగా ప్రజల అభిమానం ఉంటే నువ్వు ఎంఐజీ నుంచి నిలబడాలి. సరే, ఎంఐల పేరు లేదు, ఎంఐల నుంచి భయపడి ఈడ నిలబడవు, ఈడ ఓడిపోయినావు. సరే, నెక్స్ట్ మళ్ళీ ఏం చేసినావు నువ్వు? నాకు మొత్తం ఆయన ఏమంటే నిన్న సోమిరెడ్డి అంటే నాకు చాలా బాధ అనిపించింది. 1 సంవత్సరం పదవి లేకపోతేనంట సోమిరెడ్డి అంట బాధతో తలతలు అలా ఆడుతున్నాడంట. ఆయన చెప్తాడు, నువ్వు అలా ఆడుతున్నావు, నువ్వు మళ్ళీ ఏం చేసినావు? సింగిల్ విండో డైరెక్టర్ మళ్ళీ పోటీ చేసినావు. మళ్ళీ పోటీ చేసి మళ్ళీ ఏం చేసినావు? గెలిచినావా అంటే మళ్ళీ ఓడిపోయినావు. 28 ఓట్లు కూడా నీకు రాలే. నేను ప్రజలు ఏడ నమ్మిస్తే చెప్తాను. తెల్లాపూర్లో గెలవలే, అంబేద్కర్ కాలనీ గెలవలే, ఎంఐలో నీకు ముఖం లేదు. ఇట్లా చేసి నువ్వు ఇంత ఇది చేసి నువ్వు లాస్ట్కి వస్తే సోమిరెడ్డిని తిట్టాల్సిన అవసరం నీకేముంది చెప్పు? ఎందుకోసం తిట్టాలి? మేము పెట్టింది ఎంఐజీల నిరసన కార్యక్రమం పెట్టినాం. ఎంఐజీ వాసులు తెల్లాపూర్లో కలవాలని పెట్టినాం. మీరు అధికారంలో ఉన్నారు, మేము తెస్తామని చెప్పుండి, లేదా తీసుకురా మీరు ఇక్కడనే ఉంటే బాగుంటుందని చెప్పుండి, అది చెప్పుండి. కానీ అది కాకుండా సోమిరెడ్డిని మనసులో పెట్టుకొని సోమిరెడ్డిని వ్యతిరేకిస్తూ సోమిరెడ్డిని డ్యామేజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? మళ్ళా అంటారు తెల్లాపూర్ అట్లయింది ఇట్లయింది అంటారు. రియల్ చెప్తున్నా, తెల్లాపూర్ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు 5 సంవత్సరాలలో అంతకుముందు ఎవరైనా సరే, నేను ఎవరికి విమర్శించడం లేదు, తెల్లాపూర్ గ్రామ పంచాయతీని భారతదేశంలో నెంబర్ 1 గ్రామ పంచాయతీ తీసుకొచ్చింది. అది బీజేపీ ఉంది అక్కడ, అయినా తెల్లాపూర్ గ్రామ పంచాయతీ ఫస్ట్ ప్లేస్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా పరపట్ల అనే విలేజ్ ఉంది, అది సెకండ్ వచ్చింది. మొట్టమొదటి అవార్డు రావడానికి కారణం ఎవరు? ఉట్టిగేవాడు ఎవరు? నిజంగా పని చేస్తే, నిజంగా అభివృద్ధి ఉంటేనే అది జరగడం జరుగుతుంది. కానీ సోమిరెడ్డి కంట పదవి వ్యామోహం ఉందంట, పదవి లేకపోతే తట్టుకోడంట. అయ్యా, ప్రభుత్వంలో ఉండి, ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఉండి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెల్లాపూర్ ప్రజలకు న్యాయం జరిగే ఉద్దేశంతో రాజీనామా చేసినటువంటి ఒకే ఒక్కడు మల్లేపల్లి సోమిరెడ్డి. ఎవరు కూడా రాజీనామా చేసి ఈరోజు ఈ ఫంక్షన్ హాల్ అయినా, ఈ మున్సిపల్ ఆఫీస్ అయినా, ఆడ బీరప్పలైనా, ఆడ విశ్వకర్మ అయినా ఈరోజు ఎట్లయినాయి? రాజీనామా చేసి నేను అనుకున్నవి సాధించే వరకు నాకు పదవి వద్దని చెప్పి ఇట్లా వదిలేసినటువంటి వ్యక్తి సోమిరెడ్డి. కాబట్టి ఈ రోజు ఇంత జరిగిందంటే కారణం ఎవరు? వాటర్ ప్లాంట్స్ ఆయన్నే పెట్టిండు, డాక్రా బిల్డింగ్లు కట్టించుండు, గుళ్ళు కట్టించి, అంతకుముందు గుళ్ళు అన్ని చిన్న చిన్న గుడిసెల్లాగా ఉంటుండే, చిన్న చిన్నవి. ఆ మనిషి పోతే వంగిపోవాలి ఒక గుళ్ళకి వెళ్ళాలంటే. ఇప్పుడు గుళ్ళు ఎంత బాగున్నాయి. వాళ్ళు ఏమంటారు, కొంతమంది అంటారు గుడి కట్టించుండు బడిని పట్టించుకురా అన్నాడు. అయ్యా, మీకు తెలియకుండొచ్చు, గుడే కాదు బడిని పట్టించుకుండు, మసీదు పట్టించుకుండు, చర్చిని పట్టించుకుండు, అన్ని కులాలను, అన్ని మతాలను, అన్ని వర్గాలను సమానంగా చూసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం సోమిరెడ్డిది. మీ వ్యక్తిత్వం ఎక్కడ ఉంది చెప్పండి? 2 సంవత్సరాలు అవుతుంది మీ గవర్నమెంట్ వచ్చి, 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాలల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీకి మీరు ఏం చేసిరో చెప్పండి. ఒక్క విషయం చెప్పండి, మీరు ఏం చేసిర్రు, ఏం సాధించారు? ఇవాళ సోమిరెడ్డి మీద పాటి ఏడవడం తప్ప మీరు ఏం చేయలేరు. అర్థమైందా? ఈ రోజు అంటే సోమిరెడ్డి అంట ఎంఐలో ఉండి అక్కడ పోతే ఎంఐలో ఓడిపోతానని అనుకుంటున్నాడు. కాని పని. ఎంఐజీ ప్రజల గుండెల్లో సోమిరెడ్డి ఉన్నాడు కాబట్టి అప్పటి నుంచి 2013 నుంచి ఇప్పటిదాకా కూడా ఎంఐజీలో నిలబడ్డాడు. కష్టమో నష్టమో అక్కడనే భరించుండు, వాళ్ళకి మేలు చేసిండు. ఈ రోజు ఎంఐజీ మీరు చూడండి ఎంత బాగా అయిందో అభివృద్ధి. ఎంఐజీ ప్రజలను అడగండి ఎంత మంచిగా చేసిండు. అది సోమిరెడ్డి, కేవలం సోమిరెడ్డి తప్ప ఇంకా వేరే వాళ్ళు ఉంటే ఎవరు కూడా చేయలేకపోతుండే. అంత మంచి సోమిరెడ్డిని పట్టుకొని ఈ రోజు మీరు వ్యక్తిగతంగా ఆయన టార్గెట్ చేస్తూ మీరు ఈ విధంగా చేస్తే బీఆర్ఎస్ నాయకులు కూడా ఎవరు కూడా ఊకోరు. తప్పకుండా మేము సమాధానం చెప్తాము. మా దగ్గర సమాధానం చెప్పే సత్తా మా దగ్గర ఉంది, ఆ ధైర్యం మా దగ్గర ఉంది. మేము ఎవరిని కూడా వదిలిపెట్టము. కాబట్టి దయచేసి తెల్లాపూర్ అంటే ఇంతకుముందు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ ఏదైనా సరే
అన్నదమ్ముల్లా కలిసి ఉన్నారు. ఎలక్షన్స్ అయితే కూడా ఒకరి టెంట్లో పోయి ఒకటి తిన్నారు, కలిసిమెలిసి ఉన్నారు. ఇట్లాంటి కలిసిమెలిసి ఉన్న దానిలో విషపు నవ్వులు పూయిస్తూ విష ప్రచారం చేస్తూ విడగొట్టే ప్రయత్నం చేయకుండా తెల్లాపూర్ అనేది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఏ పార్టీనా కలిసిమెలిసి ఉన్నాయి. వ్యక్తిగతంగా ఎవరు జోలుకోకండి, పార్టీలను విమర్శించండి. నిజంగా చేస్తే బీఆర్ఎస్ తప్పు చేస్తే బీఆర్ఎస్ అనుండి, మేము కూడా కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అని అంటాం తప్ప వ్యక్తిగతంగా మిమ్మల్ని ఎప్పుడు కూడా పేరు పెట్టి ఎప్పుడు కూడా అన్నాం మేము. అది మాకు ఎవరు నేర్పినాడు? సోమిరెడ్డి నేర్పిండు మాకు. వ్యక్తిగతంగా పోతుంది ఏమన్నా మనం ఎవరిని అనద్దు, మనం పార్టీని విమర్శించాలి. ఎందుకంటే తెల్లారు లేస్తే మళ్ళీ మనం కలిసిమెలిసి ఉంటాం, ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటాం. కాబట్టి ఎవరిని కూడా వ్యక్తిగతంగా సోమన్న చెప్తా ఉంటాం. మేము సోమన్న మార్గంలోనే ఎంఐల మీటింగ్ పెట్టడం జరిగింది. ఎవరినన్నా మీరు చెప్తాం ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మేము ఒక్కనం కూడా ఏ కాంగ్రెస్ నాయకుని కూడా దూషినప్పుడు చూపించి మేము రాజీనామా చేసి మేము బయటికి వెళ్ళిపోతాం. నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా నిలబడము. ఎవరిని కూడా మేము అనలేదు. అది చెప్పింది దట్ ఈస్ సోమిరెడ్డి. వద్దన్నాడు ఎవరిని కూడా. మేము ఆ విధంగానే ఉన్నాం. మేము ఎవరిని కూడా నిజంగా వ్యక్తిగతంగా ఎల్ రావిందర్నో, సిపినో, లేక అరుణ్ గౌడ్నో, ఇంకెవరినో ఎవరిని పేరు పెట్టి ఏడ కూడా విమర్శించలేం. మేము ఒకటే చెప్పినాం, తెల్లాపూర్కు నిజంగా లాభం అవుతా అంటే, ఎంఐజీకి లాభం అవుతా అంటే మేము ఎక్కడికంటే అక్కడ రానికి సిద్ధం. ఎంఐజీ ప్రజల కోసం, వెలిమేల ప్రజల కోసం 7 గంటలకి రానికి సిద్ధం. మేము మా కేసీఆర్ చెప్తుండే, ఆయన అంటుండే తెలంగాణ కోసం ఏమంటుండే, ఎక్కని బండ లేదు, మొక్కని దేవుడు లేనాడు. 7 గంటలకి కొనికి సిద్ధం. ఇంకోటి కూడా చెప్పిండు కేసీఆర్, ఏం చెప్పిండు, తెలంగాణ రావడానికి అవసరమైతే బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటామని చెప్పి కేసీఆర్ చెప్పిండు. కేసీఆర్ ఇచ్చిన మార్గమే మా మార్గం. మేము కూడా బొంత పురుగును ముద్దు పెట్టడానికి సిద్ధం. మీరు ఏడికి రమ్మంటే ఆడికి వస్తాం. మీ ఎంట నడవడానికి సిద్ధం. మీరు అధికారులు ఉన్నారు, మీరు సాధించి చూపించండి. ఎంఐజీని తెల్లపుల్ల కలిపి చూపించండి. అంతే తప్ప దయచేసి వ్యక్తిగత దూషణలు పక్కన పెట్టండి. వ్యక్తిగతంగా ఎవరిని టార్గెట్ చేయకండి. పార్టీల పరంగా మాట్లాడుకోండి. ఎందుకంటే తెల్లారు లేస్తే పొద్దుమిక్తే మనం ఒకరికొకరు కలిసి ఉంటాం, మన ముఖాలను చూసుకుంటాం, మన మనస్పర్ధలు వస్తాయి. మనం దూరం కావద్దు, పార్టీలు దూరం ఉండొచ్చు, మన మనుషులుగా మనసులు అన్ని కలిసి ఉండాలి. కాబట్టి దయచేసి మీరు వ్యక్తిగతంగా ఎవరిని ఒక మాట అనకుండా అందరం కలిసి ఉండాలి తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఫిబ్రవరి లాస్ట్ వీక్ వరకు ఇది ఓపెన్ చేయకపోతే, ఫంక్షనాలు ఇవన్నీ స్టార్ట్ చేయకపోతే, మార్చి ఫస్ట్ వీక్ లా పెద్ద ఎత్తున మేమందరం మాట్లాడుకొని ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం. మీకు ఫిబ్రవరి లాస్ట్ వీక్ వరకు టైం ఇస్తున్నాం. ఇది ప్రజల గురించి కట్టింది. మీ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు కట్టలే, నా మీద కోపంతో నప్పుతున్నారు అట్లానే చెప్పుడు. మీరు చూసారు కదా ఎంత ఖరాబ్ అవుతుంది. ప్రజలకు అందుబాటులో ఉంటుంది కదా తెల్లప్పుడు. ఈ ఇయర్ ఇప్పుడు ఇది కాస్ట్లీ, లక్షల రూపాయలు రెంట్ అవుతుంది, తక్కువకు వస్తుంది. చేయండి, చేస్తే సంతోషపడతాం. ఇవో బోర్డు కూడా పెట్టాలి. ఇక్కడ బోర్డు ఇవో చూపియాల. ఇవో ఈ ఖాళీ బోర్డు దామోదర్ అన్న. నేను ఆ రోజు అన్నా, అయ్యా ఇప్పుడు చేస్తే పేరు లేకుండా వాళ్ళే లలితా సోమిరెడ్డి పేరు ఉండదు, రామ్నారాయణ పేరు ఉండదు, ఈలా ఉండదు. అంటే వీళ్ళది ఎట్లుంటుంది అంటే ఒక్కటి అర్థం చేసుకోండి, తెల్లాపూర్ ప్రజలు గమనించాలి. వీళ్ళ మొండితనం ఏడికి దారి తీసిందంటే, అంటే ఇది సైకోయిజం అంటారు. ఏడికి దారి తీసిందంటే, ఇప్పుడు కొత్తగా గెలిచిన ఎస్ఆర్ అంజిరెడ్డి అన్న పేరు ఉంటుంది, ఇక దామోదర్ అన్న పేరు ఉంటుంది, మైపాల్ అన్న పేరు ఉంటుంది, ఇంకా కొత్తగా గెలిచిన పేర్లు ఉంటాయి. ఇక్కడ తెల్లపురపల్ల రగన పేరు ఉంటుంది. తెల్లపురపల్ల పేరు ఒక్కంది ఉంటుంది. మీరు తెల్లపూర్ ప్రజల గమనించండి, తెల్లపురపల్ల పేరు లేకుండా చేసిరు. కాబట్టి నేనేమంటున్నానంటే, ఫైనల్ లేఅవుట్ ఇచ్చింది అన్న. నేను ఇంకోటి చెప్తున్నా, ఇది ఏదైనా తీస్తే వీళ్ళకు మళ్ళా ఇది అలవాటైంది. ఇది తీస్తే మాత్రం ఇదే వీడియో నేను కూడా పర్సనల్ గా చేయించుకుంటున్నా. ఎందుకంటే మొన్ననే అందరితో ప్రెస్ మీట్ పెట్టినా, మళ్ళా పెట్టలేము. కాబట్టి ఎస్టీ ఒకటి కీ న్యూస్ మా మన మల్లేష్ అన్న ఎస్టీ వీళ్ళిద్దరినే పిలిపించుకున్నా. కాబట్టి నేను కూడా పర్సనల్ వీడియో మళ్ళా మాట్లాడితే ఇదే పెడతాను. ఎందుకంటే మళ్ళా మీద వేస్తే నా స్థాయి దిగదార్చిపోయింది. ఒకటి ఇది ఫైనల్ అవుట్ కదా. వీళ్ళు వద్దన్నారు. మీకు దమ్ము ఉంటే చర్చకు మా దేవన్న, మా సాగరు, మా నాగరాజు, శ్రీకాంత్, మా కౌన్సిలర్ అందరూ, శ్రీశైలం, శ్రీపాల్, వీళ్ళందరూ వస్తారు. మా బుచ్చన వీళ్ళందరూ కూడా వస్తారు. మీరు లచ్చన, మీ బాధ్యత, మీరందరూ కూడా వస్తా అంటే ఈ ఆధారాలతో సావస్తాం. ఈ జీవో తప్ప మీ గవర్నమెంట్ ఉందో అది ఒకటి చెక్ చేసుకోండి. రెండు పింఛన్ అన్నారు. పింఛన్ది కూడా హరీష్ అన్న మాట ఇచ్చింది కాబట్టి, అంతకుముందు బిహెచ్ఎల్ ఎంప్లాయీకి పింఛన్ లేదు. ఎంఐజీకి ఏం చేసి అంటారు కదా, ఎంఐజీల ఎంప్లాయీలకు ఓల్డ్ ఎంఐజీ, న్యూ ఎంఐజీ హరీష్ అన్న పింఛన్ ఇప్పించిండు. ఎంప్లాయీలకు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీలకు పింఛన్ లేకుండే. మీరు ఎవరు పోయి అడిగినా చెప్తారు ఎవరు ఇప్పించారంటే. ఏం చేయలే ఎంఐజీకి. ఇంకోటి వాటర్ ప్లాంట్ అంటారు. తెల్లపురంలో ముందుగల రమేష్ అప్పు అంటాం మేము.
అదొక బీసీ బిడ్డ కుర్మాని ఆయనకి ఇచ్చినాం ఓటు పెట్టి. ఇంద్రనాల్ రోడ్డు పెట్టాం ప్రసాద్ అన్న అని మా ఎస్సీ బిడ్డ ప్రసాద్ అన్న ఆయనకి ఇచ్చినాం. ఎంఐజీలో ఇంకోటి ట్యాంక్ సర్కిల్లో సుమన్ అని బీసీ ఆయన వెళ్ళిపోయాడు. ఆయన అడిగే ఇల్లు అమ్ముకొని వెళ్ళిపోతే ప్లస్ మళ్ళీ ఇంకోటి పెట్టి మా బాలన్న మా శేఖర్ అన్న వాళ్ళు అది బిహెచ్ఎల్లో ఆపిరు, దాన్ని మాట్లాడతాం. ఇది ఒకటి చేసారు. మరి ఇది ఇచ్చినాం ఏడా ట్యాంక్ సర్కిల్, అది ఆయన అమ్ముకొని వెళ్ళిపోయాడు. మేమేమన్నామంటే అందరికి ఇచ్చినాం, ఒకటి మైనార్టీకి ఇవ్వాలని. ఆ మైనార్టీ కూడా మున్సిపల్ తీర్మానం కూడా ఉంది. వీళ్ళందరూ లచ్చన్న బాబ్జన్న వీళ్ళందరు కౌన్సిలర్లు ఒకటి మైనార్టీకి ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అది ఎవరికి మసీద్ కమిటీ ఎవరు ఇస్తే వాళ్ళు, మసీద్ కమిటీ ఎవరు లెటర్ ఇస్తే ఎవరు పేరు చెప్తే వాళ్ళకి ఇవ్వాలి. మీరు దాన్ని ఓపెన్ చేయచేతగాక నేను 5-6 వాటర్ ప్లాంట్ మళ్ళీ ఇంకోటి దిగేటప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఈడ నాగలపల్లి కొల్లూరు ఎల్మేలు అన్ని కలిపి కొత్తూరు కలిపి ఎంఐజీ ఈ ఏది మద్దతు స్కూల్ కాడ జ్యోతిరావు పూలే కొమరం ఇవన్నీ కూడా 24-25 వాటర్ ప్లాంట్లు పెట్టా. ఈ దాని మీద చర్చకు రండి. ఇవి ఎందుకు పెట్టలేరు, ఎందుకు టెండర్ పెట్టియాలి, మినిస్టర్ దగ్గర పోయి చెప్పి పెట్టియాలి కదా. ఈ దాని మీద రండి. కుర్మ సంఘానికి కమ్యూనిటీ హాల్ పెట్టాం గుడికాడ. విశ్వకర్మ సంఘానికి 50 లక్షలు, దానికి 50. ముద్రా సంఘానికి పెట్టాం, అది ఇప్పటి వరకు టెండర్ కాలే. పట్టుబట్టి నీతోనేమైతే గవర్నమెంట్ పోయి నుంచి ఒక్క మాట ఈయన లేదు. ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళ మాట వింటారు. మీరు పట్టుబట్టి మినిస్టర్ గారితో పని చేయించుకొని పని చేస్తారా? ఈ పంకి మళ్ళీ మాటలు మాట్లాడతారా పొద్దున్న లేస్తే? ఇప్పుడు ఈ సంఘాలకు పెట్టిండి. ఇంకోటి మొన్న ఒక ఆయన అంటున్నాడు, ఏమంటుడు, గుళ్ళు కట్టిస్తాయి బళ్ళు బడి కూడా కట్టిండు. బడి కూడా దాతలతోని సర్పంచ్ సోమిరెడ్డి, దేవేందర్ యాదవ్ ఉప సర్పంచ్, ఈ వార్డు మెంబర్లు సాగాలు బాబ్జన్న వార్డు మెంబర్లు ఇంకెవరున్నారు ఉన్నోళ్ళు. అప్పుడు శ్రీపాలు ఎవరు కట్టించారు స్కూల్? బడి కాదు, బడి కడతాం, గుడి కడతాం, మసీద్ కడతాం, చర్చ్ కడతాం, అన్ని కడతాం. ఒక్కటే కట్టాలే, అది కట్టాం. సంఘాలకు ఆత్మ గౌరవాన్ని నిలబెట్టా నేను. ఒక్కొక్క సంఘానికి మాట ఇచ్చిన ఈడిదీడ నాయ బ్రాహ్మణ సంఘం కట్టుకుంటారు. ఎవరికైతే మాట ఇచ్చినాం అన్ని మాట ఇలా పెట్టుకొని దిగిపోయినాం. మీకు చేతనైతే ఇగో మా సీన్ ఉన్నాడు, మా నరసింహనుండు ఒడ్డేరు సంఘం వాళ్ళు ఒకటి అడుగుతారు. ఇప్పుడు మీరు గవర్నమెంట్కి వచ్చినాయండి, మున్నూరు సంఘం వాళ్ళు అడుగుతారు, వాళ్ళకి ఇవ్వండి. ఇంకా ముద్రాజ్ సంఘం వాళ్ళు అడుగుతారు, వాళ్ళకి ఇవ్వండి. ఇంకెన్ని సంఘాలు ఉన్నాయో వీళ్ళు సాకల్లి వాళ్ళు, వీళ్ళు రజక వాళ్ళు, రజక వాళ్ళు అడుగుతారు, వాళ్ళకి ఇవ్వండి. నీ హనుమల్ల గుడి ముంగట ఆడ దాన్ని కూలగొట్టం మళ్ళా దాని మీద బాబ్జాన కూడా మన కూలగొట్టం. ఏమేమి చేసినామో అది బాబ్జాన చెప్తాను. మరి ఈడ సేవలాల్ మహారాజ్ గుడి కాడ ఎస్టీ కమిటీ హాల్ కట్టాం. డాక్రా బిల్డింగ్ కూడా మేమున్నప్పుడే కట్టాం, మీతో కాలేదు అప్పుడు. మా రామ్లక్క బీఆర్ఎస్ నుండే కట్టాం. వాటర్ ప్లాంట్ బిల్డింగ్ కట్టాం, లైబ్రరీ బిల్డింగ్ కట్టాం, సీసీ రోడ్లు వేసినాం, చైనా వాళ్ళ యొక్క కాంపౌండ్ వాల్ కట్టాం, గేటెడ్ కమ్యూనిటీ చేసినాం. 30-40 లక్షలు ఉన్నది, ఇలా 2.5-3 కోట్లు పోతుందంటే ఏమనుకున్నాం? ఏం చేయలేదు ఎంఐజీకి. ఈ మాటలు బంద్ చేసి మినిస్టర్ దగ్గర కొండి ఇంత గౌరవం దక్కుతుంది తెల్లపురంలో. నేను నిన్న ప్రెస్ మీట్ పెట్టకపోతే నేను పెట్టకపోతుంటే. మేము అడిగింది ఆడొక్కరు కూడా పేరు తీయలేదు. నన్ను పేరు తీసి పదే మీరు తిట్టిండు. కాబట్టి ఇదొక విషయం. ఇది ఎవరు ఉన్నప్పుడు అంటే బస్తీ దవాఖానాలు కూడా శాంక్షన్ అయినాయి. బస్తీ దవాఖానాలు కూడా ఇగో ఇల్లు ఉన్నాయి. ఇగో ఇందిరానగర్ ఇప్పటి వరకు కొబ్బరికాయ కొట్టి రద్దింది. ఇది హరీష్ అని ఉన్నప్పుడు శాంక్షన్ చేసి పోయి పాపం ఆయన జిల్లా మంత్రి దామోదరాన్ని అడిగిరా మీరు? ఒక్క రోజున పోయి అడిగిన పాపాన పోయిరా మీరు? అడగరు. పొద్దున్న లేవాలి, పనులు చేసుకోవాలి, పార్ట్ టైం రాజకీయం చేయాలని అని తిట్టాలి. పొద్దున్న లేస్తే ఇదే పని కవి, వేరే పని లేదు కదా. ఇదొక పాయింట్. అండర్ పాస్ బ్రిడ్జ్, రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ ఇవిడ కావాలంటే దగ్గరకు వచ్చి తీయన్న. 4 కోట్ల రూపాయలు రైల్వేలు మీ కాంట్రిబ్యూషన్ ఏందని అడిగితే వీళ్ళు తీర్మానంలో 4 కోట్ల రూపాయలు పెట్టింది. ఈ తీర్మానం ఇప్పటిదిప్పుడు చేసింది కాదు. 4 కోట్ల రూపాయలు అండర్ పాస్ అంటే మన కాంట్రిబ్యూషన్ ఏందని పోయి ఆ రైల్వే డిపార్ట్మెంట్ అడిగినప్పుడు వాళ్ళు అడిగారు.
వాళ్ళు అడిగితే మేము కూడా 4 కోట్లు పెడుతున్నామని పెట్టాం అండర్ పాస్ బ్రిడ్జికి. దీన్ని రద్దు చేసింది ఎవరు తెలుసా? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక రద్దు చేసేది. తీర్మానం కావాలంటే చూసుకోవచ్చు, మీరు అధికారంలో ఉన్నారు కదా, పోయాల్లో ఈ పేపర్ ఉంటుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక దీన్ని రద్దు చేశారు. ఆఖర ఇక ఇంకోటి పదే 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 ఎంఐజీ ఫైనల్ ఏమిటాడు. ఇవాళ కొంతమంది ఎంఐజీ పౌరులు పోయి రామచంద్ర రెడ్డి వీళ్ళందరిని అడిగినప్పుడు జోసెఫ్ రెడ్డి ఇంకా కొంతమంది ఆడు ఉన్నోళ్ళు కొంత మాట్లాడారు. నేను చేసుకురాలే, వాళ్ళు రికార్డు చేసుకొని వచ్చినాం. ఆ రికార్డింగ్ కూడా ఇవాళ ఎంఐజీ ప్రజలకు పెడతాం. ఇవాళ వాళ్ళు మాట్లాడిందే వాళ్ళు రికార్డింగ్ చేసుకొచ్చి వాళ్ళే చేసారు. అది కూడా నేను ప్రజలకు పెడతా. వీళ్ళు పోయి వద్దన్న మాట వాస్తవం. ఫైనల్ లేఅవుట్ సంతకం పెట్టకండి మీరు. ఎందుకంటే మీకు ఒకటి తెలవాలి, ప్రజలకు తెలవాలి. ఏదైనా కూడా ఒక లేఅవుట్ ఉంటే ఆ లేఅవుట్ గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయాలి. ఏడా రిజిస్టర్ ఆఫీస్లో చేస్తే ఆ గిఫ్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఫైనల్ లేఅవుట్లు ఇస్తారు. ఆ గిఫ్ట్ రిజిస్ట్రేషన్ నెంబరు ఈ ఫైనల్ లేఅవుట్లు ఇస్తారు. అయితే వీళ్ళు సంతకం పెట్టొద్దని వీళ్ళు చెప్పి మీదికేనేది ఫైనల్ లేఅవుట్ దేవా. ఫైనల్ లేఅవుట్ ఇంట్రెస్ట్ లేకపోతే ఇవి డీడీలు ఇది అన్నా సార్ దగ్గరికి ఇవి డీడీలు, 2 డీడీలు కట్టాం. ఇంకోటి దీనికి ఏమంటారు 1 2 3 డీడీలు. దీనికి ఏమంటారు వీళ్ళు. ఇలా కొంత మైపాలన్న కూడా హెల్ప్ చేసాడు. కొంత బిల్డర్లకి ఏమంటారు, బిల్డర్ల దగ్గరికి ఏం తెచ్చాడు. బిల్డర్ల తెచ్చి నేను తినలే కదా, పబ్లిక్ చెందేటట్టు చేసినా కదా. ఈ పైసలు కూడా ఎందుకు కట్టాల్సి వచ్చింది మీకు తెలియాలి. 65,86,314 రూపాయలు ఎందుకు కట్టాల్సి వచ్చిందంటే, దీనికి ఫైనల్ లేఅవుట్ లేని కారణంగా ఎవ్రీ 3 ఏళ్లకు ఒకసారి 3 లక్షల చిల్లరను 7 లక్షల చిల్లర 9 లక్షల చిల్లర కట్టాలి. ఇంటురా 9 లక్షల చిల్లర కట్టాలి. దాని మొత్తం కలిపి ఎంత 7 ఏళ్ళు, దాదాపుగా 7 ఏళ్లకు 65,86,314 అయింది. 60 అయింది. ఇది కట్టి మళ్ళేమన్నాడు, అయ్యా మేము మీరంతా పెనాల్టీ కట్టాలంటే ఆ పెనాల్టీ ప్రజల మీద ఎందుకు వేయాలని చెప్పి దాతలను పట్టుకొని వాళ్ళని పట్టుకొని వీళ్ళని పట్టుకొని చేసి దీన్ని మొత్తం మీద కంప్లీట్ చేసినాం. డీడీలు కట్టినాక ఇంకో మాట ఏమొచ్చిందంటే పెనాల్టీ కట్టాలని వచ్చింది. ఇవి రాకముందు ఒక్కొక్క ఇంటికి 3 నుంచి 4 లక్షలు పెనాల్టీ కట్టాలని. మేమేం చేస్తాము, హరీష్ అన్నను పట్టుకొని అన్న ఇట్లా కాదన్నా, మనం మాట ఇచ్చినామన్నా, ఏదో ఒకటి చేయాలి, మాట కట్టుబడి ఉండాలన్నా, రేవంత్ రెడ్డి లెక్క మాట చెప్తే కాదన్నా అని చెప్పి, అప్పుడు రేవంత్ రెడ్డి లేడు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ లెక్క అని చెప్తే నీకు దండం పెడతంటే క్యాబినెట్ ఇది జీవో ఇగో చెప్పి ఇప్పుడు మీరు గవర్నమెంట్లు ఉన్నారు కదా, ఈ జీవో తప్పైతే నేను ఈ మున్సిపల్ బిల్డింగ్ కాడ ఊరేసుకొని వస్తా, లేకపోతే మీరన్నది అవును పీడబోతుంది. ఏదైనా ఒకటి కావాలి కదా. ఎందుకు మళ్ళా తేలే నా మీద ఏడుచుడు ఎందుకు చెప్పు. నేను తెచ్చిన నాకు ఎక్కడ పేరు వస్తుందా అని చెప్పి మీరు సంతకం పెట్టొద్దని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు పోయి వాళ్ళకు బలం ఇచ్చి మళ్ళీ అందుకే రాత్రి అజీం సార్ను కూర్చోబెట్టుకొని మళ్ళా వాళ్ళతో మాట్లాడిస్తారు. మీరు కదా సంతకం పెట్టొద్దు అన్నది. గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేస్తేనే కదా ఫైనల్ లేఅవుట్ వచ్చేది. ఇక్కడ తెలంగాణ చరిత్రలో గిఫ్ట్ చేయండి, గిఫ్ట్ నెంబరు అందులో వేయాలి, ఇంట్లో ఫైనల్ లేఅవుట్ వేయాలి, వేస్తేనే వస్తుంది. ఇన్ని చేసి ఈ జీవో కాపీ తీసుకురావడం అంటే దగ్గర ఎంఐజీ ప్రజలకు 200-300 కోట్లు మాఫీ అయినట్టు. తక్కువ ఇంటికి 4 లక్షలు 1800 ఇల్లు దాదాపు ఎంత అవుతుంది? జర పాస్టులు ఎక్కువ వస్తారు చెప్పుండు ఎవరన్నా. సరే మా అయ్యనేమో నాకేమో తక్కువ చదివిపించిండు 300 కోట్లు. ఇది కాదా ఎంఐజీకి సోమిరెడ్డి మేలు చేసింది? ఇప్పుడు ఇంతే ముచ్చటప్ప మీరు అధికారంలో అంటే పొన్నం ప్రభాకరాన్ని చేరిపోయి నా మీద కూడా దాడి చేపిస్తుర్రు, నా ఇంటికి విజిలెన్స్ వాళ్ళని పంపించారు.
నా బిల్డింగ్ మీద కేసు వేసారు, కేసు కాగితం కూడా చూపిస్తా. నన్ను ఒక్కడిని సోమిరెడ్డిని టార్గెట్ పెట్టి సోమిరెడ్డిని డౌన్ చేస్తే టీఆర్ఎస్ డౌన్ అవుతుందని నన్ను నానా రకాలుగా హింసిస్తారు. విజిలెన్స్ డిఎస్పీ నా ఇంటికి వచ్చిండు, పోలీసు వాళ్ళు వచ్చిర్రు, నా ఇంటి మీద కేసు వేపించిరు. 4 కాంగ్రెస్ వాళ్ళు, వాళ్ళ పేరు నేను రేపు ఎలక్షన్లలో చెప్తా, పేర్లతో సహా చెప్తా. ఎవరైతే ఆ లాయర్ పంపిండో ఆ లాయర్ మీద నేను ఉల్టా హైకోర్టు పోయి కేసు వేసిన. అయ్యా ఈ హాస్పిటల్ బిల్డింగ్ 2008లో నేను కొన్నా, 2008లో కొన్నా. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్లాటింగ్ చేసి అమ్మింది. ఇది హెచ్ఎండిఏ ప్లాటు, ఇది ఏ బ్లాక్ ఇంకో బ్లాక్, ఏ బ్లాక్ కూడా క్లియర్, జీ బ్లాక్ అది కాదు నాయన, ఇది ప్రైవేట్ ప్లాట్ కాదు, ఇది క్లియర్ ప్లాట్ అని చెప్తే ఈయనకుండా నోటీస్ పంపిండు. నోటీస్ పంపితే మళ్ళీ హైకోర్టు పోయి కోర్టు ద్వారా ఆయన పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేపిస్తే ఇంటికి వచ్చి దండం పెట్టిండు. అన్నా నా తప్పు జరిగింది, మీ వాళ్ళు ఇట్లా వచ్చి చెప్పిరంటే నేను ఒకటే అన్న, నీ మీద కోపం లేస్తామి, నాకు ఎవరు నేనేమన్నా పేరు చెప్పాలంటే చెప్పలేడు, చెప్పకపోతే నేను కేసు విడ్రా కానన్నా. సిఐ రవీందర్ ఉండే లాస్ట్కి ఏం చేసిండు, అన్న ఒకరి పేరు చెప్తాను, ఒకరి పేరు చెప్పి మిగతా 4 ఎంత ఉన్నారు, ముగ్గురు మొత్తం 4 అని చెప్పిండు. ఆయన తప్పైందని రాసి ఇచ్చిన పేపర్ ఇప్పుడు మళ్ళీ అది కూడా మీకు చూపిస్తా, ఏదో పోలీస్ స్టేషన్ వాళ్ళ పేరు చెప్పినా కూడా వాళ్ళ పేర్లు నేను అతి త్వరలోనే ఎలక్షన్ల ముంగట చెప్తా. అంటే నన్ను ఎంతగానో తిప్పలే పెడతాను. నేను గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము నన్ను గట్లనే తిప్పలే పెట్టినా, నా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక్కరి మీద పోలీస్ కేసు చేపించినా, ఒక్కరు నన్ను ఇబ్బంది పెట్టినా. ఇలా ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతూ? సోమిరెడ్డి ఉన్నట్టు మాట్లాడతాడనే కదా. ఇప్పుడు ఇవన్నీ పనులు మీరు చేస్తే నేను ఎందుకు మాట్లాడతా చెప్పు. నేను లేక ఒక్క ప్రెస్ మీట్ 1 ఇయర్ తర్వాత ఒకటే ఒక ప్రెస్ మీట్. ఇవ ఫంక్షనాలు నాశనం అవుతుంది, వెజ్ నాన్ వెజ్ అవుతుంది, గద్దార్ ఆడిటోరియం సబ్ స్టేషన్ ఆల్రెడీ అయిపోయింది, ఈ వారంలో ఓపెనింగ్ అవుతుందంట. ఏది పట్టించుకోరు, ఏది పోయి ఒక మినిస్టర్ను కలవరు. పాపం ఆయన పెద్ద మనిషిని కలిస్తే ఆయన జిల్లా మీద ప్రేమ ఉంది దామోదరానికి, మీరు పోయి కలవాలే కదా, మీరు ఎవరిని కలవరు. ఇది 3వ సంవత్సరం, 2 నెలలు మూదుట్లో పడ్డది. నేను ఒక 3 ఏళ్ళ ఒక 10 సార్లు పిలిపించుంటాం మంత్రి. 3 ఏళ్ళ మీరు ఎన్నిసార్లు